ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలో అమ్మవారిని ధ్యానించవలసినటువంటి విధానం గురించి, అందులో అమ్మవారి యొక్క ఆభరణములు వేటిని మొట్టమొదట మనం భావన చెయ్యాలి, ఆ ఆభరణములు శరీరమునందు ఎక్కడ అలంకరింపబడి ఉన్నాయి అన్న విషయాన్ని ఎలా ధ్యానం చేయాలో సూచన చేస్తున్నారు. హారనూపురకిరీటకుండల విభూషితావయవశోభినీం కారణేషు వరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూస్తిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం అని. మనసి భావయామి పరదేవతాం, నేను మనసులో పరదేవతను ఇలా భావించుచున్నాను అని ఆవిష్కరిస్తున్నారు. అందులో హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోభినీం. ఒకసారి అనండి, అటువంటి శ్లోకాలు వినేటప్పుడు ఒక మాట అంటే మనస్సుని బాగా పట్టుకుంటాయి. కాబట్టి నేనంటాను, మీరు అనండి. హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోభినీం. నేను మీకు నిన్నటి రోజున అమ్మవారి మెడలో ఉండేటటువంటి హారములను గురించి, ఆ హారములను ధ్యానం చేసేటటువంటి విధానం గురించి, ఆ హారములకు ఉండేటటువంటి ప్రాశస్త్యం గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. నూపురములు అంటారు. నూపురములు అంటే మంజీరములు అని అర్థం. అమ్మవారి పాదములకు మంజీరములు అలంకృతములై ఉంటాయి. సాధారణంగా స్త్రీలు తమ పాదములకు మంజీరములను అలంకరించుకుంటారు, అథవా గజ్జెల పట్టాలను ఉంటాయి, అవైనా పెట్టుకుంటారు. ఎందుకని అంటే పాదము భూషింపబడింది అంటే, భూషణము చేత అలంకరింపబడింది అంటే బాహ్యమునందు అందం, ఆంతరమునందు దానికి ఒక విశేషం ఉంటుంది. ఆ పాదము ఎందుచేత గొప్పదైంది అంటే, ఆ పాదములు అనువర్తిస్తూ ఉంటాయి. అంటే ఒకరి వెంట వెడుతూ ఉంటాయి. ఎవరి వెంట వెడుతూ ఉంటాయి అవి అంటే, ఎప్పుడూ భర్తని అనుగమిస్తూ ఉంటాయి. ఏది చేసినా భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించేటటువంటి ఇల్లాలి యొక్క విశేషాన్ని ఆవిష్కరించడానికి ఆ పాదములు భూషింపబడి అలంకరింపబడి ఉంటాయి. ఆమె అనువర్తిస్తుంది, ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఉంటుంది అని. అందుకే భక్తి యందు కూడా ఏది చేస్తున్నా భర్తని మనసులో పెట్టుకుని ప్రవర్తించేటటువంటి భార్య యొక్క విధానాన్ని ఉపమానంగా చెప్తారు. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. సాధ్వీ నైజ విభుం. సాధ్వీ అంటే పరమపతివ్రత, ఎప్పుడు మనసులో భర్త యొక్క గౌరవాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. నా గౌరవము కాదు, ఆయన గౌరవం ఎలా నిలబడుతుంది అని ఆలోచించి ప్రవర్తించేటటువంటి ఇల్లాలి యొక్క నడవడి, ఆమె ఆచారము పాదముల చేత సూచింపబడుతూ ఉంటుంది. బాహ్యంలో నడవడి అంటే కదలిక, నడక. నడత అంటే లోపల ఆమె పట్టుకున్న ఉత్తమమైన భావన, పతివ్రతాధర్మం. బాహ్యమునందు ఆమె నడక, ఆమె పాదములు భూషింపబడ్డాయి అంటే ఆమె నడవడి అంత గొప్పది అని. అమ్మవారు తనంత తానుగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, ఆమె సింహాసనమునందు కూర్చుని ఉంటుంది అంటే పరిపాలకురాలు. అంత శక్తివంతురాలై పంచకృత్య పరాయణయై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఐదిటిని అనుగ్రహించగలిగినటువంటి
సర్వశక్తి సమన్వితురాలైనప్పటికీ కూడా స్వచ్ఛందంగా తనంత తానుగా భర్తకి వశవర్తి అయి ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో ఒక మాట అంటారు, అమ్మవారు తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమా అంటూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె యొక్క మహిమను, ఆమె యొక్క శక్తిని ఎవరు ఊహించలేరు. అయినా ఆమె మాత్రం భర్తకి వశవర్తి. ఎప్పుడూ భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. అందుకే ఆ తల్లి యొక్క నడవడి గురించి చెప్తూ ఆమె ఎప్పుడూ కూడా పరబ్రహ్మమునకు పట్టమహిషి అయి ఆయన యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి వశవర్తి అయి ప్రవర్తిస్తుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఈ విశ్వాన్నంతటినీ కూడా మహామాయయందు తిప్పగలిగినదై మాయ నుంచి వినిర్ముక్తం చేసి పరమేశ్వరుని వైపు తిప్పగలిగినదై మోక్షమునకు కారణమైనదై ఉండి కూడా పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలై సతీధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అందుకే ఆమె మంజీరముల వంక చూడడం చేత ఏమవుతుంది అంటే లోకంలో ఒక గొప్ప ధర్మం నిలబడుతుంది. ఏమా గొప్ప ధర్మము అంటే పతివ్రతా ధర్మము నిలబడుతుంది. పతివ్రతా ధర్మము ఈ దేశానికి సంబంధించి ఒక మహోత్కృష్టమైనటువంటి విశేషం. పురుషుడు ఎంతో తపస్సు చేస్తే పొందేటటువంటి శక్తి ఏది ఉంటుందో దాన్ని భార్య భర్తని అనుగమించినటువంటి కారణం చేత పొందేస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే పరమ తపస్సు చేసినటువంటి గొప్ప గొప్ప తపస్సులైనటువంటి మహర్షుల కన్నా కూడా వారి యొక్క భార్యలు సమున్నతమైనటువంటి స్థానంలో నిలబడ్డారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అగస్త్య మహర్షి హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రం వింటున్నారు. అప్పటికే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాలలో ఏమనుంది? ఆమె ఎల్లప్పుడూ కూడా లోపాముద్రార్చిత అంటే ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర చేత అర్చింపబడుతూ ఉండేటటువంటి తల్లి. ఆమెకి లోపాముద్ర అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆమె ఏ కార్యాన్ని చేయనివ్వండి, ఆమె ఒక వ్రతం చేసినా, నోము పట్టినా, పూజ చేసినా, భర్తని అనువర్తించినా, అతిథి పూజ చేసినా, ఏది చేసినా ఇదిగో ఈ లోపం ఉంది అని చెప్పడం సాధ్యం కాని రీతిలో పరమశ్రద్ధతో ఎవరు నిర్వర్తిస్తారో ఆమెయే లోపాముద్ర. అంత గొప్ప పతివ్రత అయినటువంటి లోపాముద్ర అప్పటికే లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఆరాధన చేస్తోంది. లలితా సహస్రనామం వింటుండేటప్పటికే శ్రీరామాయణం అయోధ్యకాండలో అత్రి మహర్షి కన్నా కూడా నిజానికి అనసూయమ్మ చాలా గొప్పదిగా కనపడుతుంది. కానీ అనసూయమ్మ అత్రి మహర్షిని అనువర్తిస్తుంది. సీతమ్మ అయోనిజ, ఆమె మనుష్యులకు జన్మించినటువంటిది కాదు. అయినప్పటికీ కూడా తనంత తానుగా మానవకాంతా ధర్మాన్ని స్వచ్ఛందంగా అనువర్తించి మహాపతివ్రతయై యథార్థమునకు తన పాతివ్రత్యం చేత రావణ సంహారం చేసింది. సుందరకాండ చివరిలో హనుమ అంటారు, రాముడు వెళ్ళి నిమిత్తంగా చంపడమే, నిజానికి రావణాసురుడు సీతమ్మ చేత ఏనాడో నిహతుడైనాడు అంటారు. తన యొక్క పాతివ్రత్య శక్తి చేత సీతమ్మ రావణ సంహారాన్ని బాహ్యంలో ఇంచుమించుగా పూర్తి చేసేసింది. పతివ్రతా ధర్మం అంత గొప్పది ఈ దేశంలో. అంత గొప్పదైనటువంటి పతివ్రతా ధర్మమునకు చిహ్నములుగా బాహ్యమునందు ఆ మణి నూపురములు లేదా అమ్మవారి పాదములకు పెట్టుకునేటటువంటి ఆ మణిమంజీరములు ఉంటాయి. అందుకే ఆ మంజీరములకు నమస్కరించినటువంటి వారికి సద్వర్తన కలుగుతుంది. అవి మంజీరములుగా కాదు వాటి శక్తి, అమ్మవారి పాదములకు అలంకృతమయ్యున్నటువంటి విశేషం చేత ఆ మంజీరముల వంక చూసి భక్తితో నమస్కరించినంత మాత్రం చేత సత్ప్రవర్తన కలుగుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ నన్ను ఒక అనుమానం అడగకూడదు. అంటే ఇది పతివ్రతా ధర్మం కొరకు ఆడవాళ్ళు మాత్రమే అమ్మవారి పాదముల వంక చూసి ఆమె యొక్క మంజీరములతో కూడిన పాదములకు నమస్కారం చెయ్యాలా, పురుషులకు అవసరం లేదా అని కాదు. ఎవరికైనా సరే సద్వర్తన అనేటటువంటిది అవసరం, ఆచారం అనేటటువంటిది ఉండి తీరాలి. అందుకే
కులీనమకులీనం వా శుభం వా యదివా శుభం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు. ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత డబ్బున్నవాడు, ఇది కాదు, ఎలా ప్రవర్తిస్తాడు అనేటటువంటిది అత్యంత ప్రధానమై ఉంటుంది. చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. ఈయన సత్పురుషుడు అని దేని చేత చెప్తారు అంటే ఆయన యొక్క నడవడిని ఆధారం చేసుకొని చెప్తారు. ఆ నడవడి స్త్రీకైనా పురుషుడికైనా ఆభరణము, పైకి కనపడనటువంటి ఆభరణం. అపారమైనటువంటి శోభ తీసుకొచ్చేది ఏది అంటే ఆ నడవడే. ఆ నడవడి చేతనే అనువర్తిస్తారు. అందుకే పాదములకు నమస్కారం చేస్తారు. ఆయన అడుగుజాడలలో వెడుతున్నామండి అంటారు. ఆయన అడుగుజాడలు అంటే నిజానికి బాహ్యమునందు ఆయన ఎక్కడ అడుగులు వేశారో ఆయన యొక్క అడుగుల యొక్క ముద్రలో మేము పాదాలు వేశామని కాదు దాని అర్థం. ఆయన ఎలా ప్రవర్తించారో అలా మేము ప్రవర్తిస్తాం. అందుకే మనకి ప్రమాణాలలో ఒకటి శిష్టాచారం అంటే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో అది ఒక ఆచారమైంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతలో. శిష్టాచారము కలిగినటువంటి వారు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా అలా ప్రవర్తిస్తారు. అందుకే అటువంటి ఆచారము, అటువంటి మంచి నడవడి కలగాలి అంటే, బుద్ధి నియంత్రింపబడాలి అంటే దానికి అమ్మవారి యొక్క మంజీరములకు నమస్కారం చెయ్యాలి అని హితవాక్కు. శంకర భగవత్పాదులు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మనుష్యుల యొక్క ధర్మాచరణ మనకు ప్రాధాన్యం ఇస్తారు. ఎంత తెలుసు అన్నదానికన్నా తెలుసున్న దాంట్లో ఎంత ఆచరిస్తాడు అన్నదానికి పెద్దపీట. అందుకే సుందరకాండలో సీతమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. అందుకే సుందరకాండ పారాయణకాండ. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పినా నువ్వు వినవా? నీకు ఏమీ తెలియదు అని అనుకోవడానికి వీలు లేదు రావణ. నువ్వు వేదములన్నీ చదువుకున్నావు, నీకు అన్నీ తెలుసు. అన్నీ తెలియడం ఒకెత్తు, కానీ బుద్ధి ఆచారవర్జిత, నీకు ఆచారం లేదు. ఆచారము అంటే నడవడి, తెలుసుకున్న దానిని ఆచరించుట. నీకు ఆ తెలుసుకున్న దానిని ఆచరించేటటువంటి లక్షణం లేకపోతే అది తెలుసుకోవడం కానీ తెలుసున్న దాన్ని ఇతరులకు చెప్పడం కానీ శుష్కమైనటువంటి ప్రబోధం అవుతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు. ఓ కొండ మీద పాడుపడిపోయినటువంటి గుళ్ళో ఎవరో వెళ్ళి శంఖం ఊదాడు. పైన కొండ మీద ఉన్నటువంటి దేవాలయం పునర్నిర్మాణం జరిగి పూజలు జరుగుతున్నాయి ఇలా ఉందనుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పరుగులెత్తి కొండ మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళేటప్పటికి అతను కొండ మీద పాడుపడిపోయిన దేవాలయంలో అరుగు మీద కూర్చుని శంఖం ఊతున్నాడు. ఊళ్ళోంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాడిని నింద చేశారు. బుద్ధిహీనుడా, పాడుపడిపోయిన గుళ్ళో శంఖం ఎందుకు ఊదావురా? పూజ జరుగుతోందని ఆలయం ఎవరో పునర్నిర్మాణం చేశారనుకుని మేము వచ్చాం, మాకు శ్రమ మిగిలిందన్నారు. పాడుపడిపోయిన ఆలయంలో శంఖం ఊదడం ఎటువంటిదో తనకి ముందు నడవడి లేకుండా ఇతరులకు ప్రబోధం చేయడం అటువంటిది. అందుకే ఆచారం అనేటటువంటిది అంత ప్రధానము. నువ్వు ఎంత ఇతరులకు బోధ చేశావో అన్నదాని వల్ల కాదు యథార్థమునకు గట్టెక్కేది జీవితంలో. నువ్వు దానిని ఎంత ఆచరించావు అన్నది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఆ ఆచరణకు సంకేతములు అమ్మవారి యొక్క పాదముల మంజీరములు. అందుకే శంకర భగవత్పాదులు మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి ముందు కావలసినది నడవడి కనుక ఆ నడవడిని నియంత్రించుకోవడం మన చేత కానప్పుడు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మన కదలికలను నియంత్రించి ధర్మపథం వైపుకి నడిపించగలిగినటువంటి బుద్ధి ప్రచోదన శక్తి కనుక ఆమె పాదములకు అలంకృతమైనటువంటి మంజీరముల వంక చూసి ధ్యానం చేసి మనసులో భావన చేసి నమస్కరించినంత మాత్రం చేత అటువంటి అనుగ్రహం ప్రసరించి జీవన విధానం చక్కదిద్దబడుతుందనేటటువంటి ఉద్దేశ్యంతో జగద్గురువులై పరమకారుణికులై మనకి ఈ నవరత్నమాలికా స్తోత్రం ద్వారా దేనిని ధ్యానం చెయ్యాలో వరుస క్రమంలో అనుగ్రహం చేస్తున్నారు. అందుకని హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం అన్నప్పుడు ఆమె పాదములు మనకి గోచరమవుతాయి. మంజీరము అన్నప్పుడు ఒక్క మంజీరం కాదు, పాదములకు అలంకృతమవుతాయి కాబట్టి ఆ పాదములు మనకి కళ్ళకి కనపడతాయి. ఇందులో ఒక విశేషం ఉంది. అమ్మవారి పాదములకు ఉండేటటువంటి మంజీరములు ఆ శ్రీపాదమునకు
కలిసి ఉన్నాయి, అవి పాదములకు అలంకృతమయ్యాయి. ఆ పాదములు ఎంత శక్తివంతములు అంటే అంత శక్తివంతమైన పాదములకు అలంకృతమైనటువంటి కారణం చేత అవి తీర్చలేని కోరిక ఉండదు. ఈ కోరిక దుస్సాధ్యం, ఇది తీరడం అనేటటువంటిది అసలు మీరు ఊహించలేరు, ఇటువంటి సంకల్పం చెయ్యవద్దు అని ఏ కారణం చేత కూడా చెప్పడం కుదరనటువంటిది ఎవరి పట్ల అన్వయమవుతుంది అంటే ఒక్క అమ్మవారి విషయంలో మాత్రమే అన్వయం అవుతుంది. ఎందుకనంటే కొన్ని సంకల్పాలు ఉన్నాయనుకోండి, ఏదో సంకల్పం చేశాడు అనుకోండి, అసలు ఈ కోరిక ఎలా కోరేవా, నీ కోరిక ఎవరు తీరుస్తారు అంటారు. కానీ అమ్మవారి విషయంలో అలా ఉండదు. అమ్మవారి విషయంలో ఆవిడ ఈ కోరిక తీర్చలేదు అని నిర్ధారించడం కుదిరేటటువంటి విషయం కాదు. మీరు ఏ కోరిక కోరినా అది ధర్మసమ్మతమై తీర్చవలసినదైతే, ఆమె యొక్క కారుణ్యము కలిగితే, ఇది పిల్లవాడికి కోరిక తీర్చాలి, లేకపోతే వాడి మనసు ఉద్వేగం పొందుతోంది అని ఆ తల్లి అనుకుంటే, దాని వలన వచ్చిన ఉపద్రవం ఏమీ లేదు అని అనుకుంటే, ఆ తల్లి ఆ కోరిక తీర్చి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. ఒక చోట హాస్యస్ఫోరకంగా దానికి అంతర్లీనంగా ఉన్నటువంటి విశేషం వేరు. పైకి ఒకలా కనపడుతుంది శ్లోకం, లోపల ఒకలా అంతరార్థం ఉంటుంది. అంత అద్భుతమైన రీతిలో అమ్మవారి పాద మంజీరములకు ఉండేటటువంటి శక్తిని ఆవిష్కరించారు శంకర భగవత్పాదులు. సౌందర్యలహరిలో ఒక చోట ఒక విషయం చెప్తారు. మృషా కృత్వా గోత్రస్ఖలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతస్యల్యబ్దహన కృతమున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలితమీశానరిపుణ అన్నారు. ఈశానరిపుణ అంటే ఈశానము అన్నది పరమశివుని యొక్క 5వ ముఖం అంచేత ఆయన యొక్క పేరు. ఆయన మోక్షప్రదాత, అంటే ఆయన కన్నా ఇంకో గొప్పవాడు లోకంలో లేడు. ఆయన శిక్షించాడు మన్మథుణ్ణి. తన యొక్క పరిధి దాటి పరమశివుడి మీదే బాణప్రయోగం చేశాడనేటటువంటి కోపంతో 3వ కన్ను తెరిచి 3వ కంటి నుంచి వచ్చినటువంటి అగ్ని కీలల చేత మన్మథుణ్ణి భస్మం చేసేశాడు. మన్మథుణ్ణి భస్మం చేస్తే సృష్టిక్రమం ఆగిపోతుందని, సృష్టి ఆగిపోతే శరీరము లేకపోతే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించి పోగొట్టుకునే అవకాశం ఉండదని, కొత్తగా వాచిక కాయిక మానసిక కైంకర్యములను చేసి పుణ్యమును సంపాదించి చిత్తశుద్ధి పొందకపోతే మోక్షం వైపుకి అడుగులు వెయ్యడం కుదరదని, జీవులకు శరీరాన్ని ఇవ్వాలి అంటే సృష్టి జరగాలని, సృష్టి జరగాలి అంటే మన్మధుని యొక్క బాణములు పడాలని, అందుకోసం మన్మధుడు మళ్ళీ బతకాలని, తను శరీరాన్ని మళ్ళీ ఇస్తే కాల్చేవాడిని నేను, ఇచ్చేవాడివి నువ్వా అంటాడేమోనని, భర్తగారు చేసిన పనిని తాను అధిగమించి ప్రవర్తించడం తన స్వభావానికి విరుద్ధం కనుక ఆయనని అనంగుణ్ణి చేసింది. అంటే శరీరం లేనివాడిగా మన్మధుణ్ణి పునః సృష్టి చేసి అపారమైనటువంటి శక్తినిచ్చింది. అపాంగత్వే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఒకసారి కటాక్ష వీక్షణాన్ని ప్రసరించింది, అలా చూసింది, అంతే. మళ్ళీ మన్మధుడు బతికాడు, కానీ శరీరం లేదు. మళ్ళీ ఆయన బాణములు వేయడం మొదలుపెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య కామం అంకురించింది, దాని వలన సృష్టి అంతా మళ్ళీ జరిగింది. మళ్ళీ శరీరాలు వచ్చాయి. ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని సుఖదుఖాలుగా అనుభవించవచ్చు, పోతాయి. కొత్తగా మనసుతో మానసిక పుణ్యాన్ని, వాక్కుతో వాచిక పుణ్యాన్ని, కాయంతో కాయిక పుణ్యాన్ని, 3 రకాలుగాను పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, ఒక శరీరాన్ని పొందడానికి జీవుడికి అవకాశము కల్పించింది ఆవిడే. కాబట్టి ఆగిపోయినటువంటి సృష్టి చక్రం తిరగడానికి దేవతలకే ఆనుకూల్యత ప్రకటించి తన కటాక్ష వీక్షణము చేత అపారమైన శక్తితో మన్మధుణ్ణి తిరిగి బ్రతికించింది. బ్రతికినా మన్మధుడు అమ్మవారికి విధేయుడై ఉన్నాడు. పరమశివుడి పట్ల విధేయత లేదనడానికి వీల్లేదు. విధేయుడే, కానీ ఎక్కడో మనసులో మాత్రం చిన్న కలుక్కుమనేటటువంటి భావన ఒకటి ఉండిపోయింది. ఏదో చూడండి, కాల్లో ముళ్ళు దిగింది అనుకోండి, కలుక్కుమంటోందండి అంటాను చూసారా, అలా ఎక్కడో మనసులో ఒక చిన్న కలుక్కుమన్న భావన ఉంది. ఏమిటది? ఈయన నన్ను కాల్చేశాడు, ఈవిడ బతికించింది, తప్పురాలా వెళ్ళకూడదని చెప్పింది. ఆయన అలా చెప్పలేదు, కాల్చేశాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు తప్పు అంత తొందరగా తెలుసుకుంటాడా? చెప్పిన వాడిని ఏదో ఒక రకంగా నింద చేస్తాడు. ఇలా చెప్పచ్చుగా అంటాడు, అంతేగాని అసలు అలా చెప్పించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆలోచిస్తాడా? అలా ఆలోచిస్తే ఇంకే
అందుకని ఆయన నాకు చెప్పచ్చగా అమ్మవారిలా చెప్పలేదు, కాల్చేశాడు బాణం వేశానని. ఇది మనసులో ఉండిపోయింది. అందున దేనితో కాల్చాడు? బయట నుంచి అగ్ని తేలేదు, బాణం వేయలేదు, తను బాణం వేశాడు. ఆయన మూడవ కంటిలోంచి మంట సృష్టించాడు. భుగభుగమను పెనుమంటల భగభగమని తల్లడిల్ల లోకములన్నిన్నంటారు పోతన గారు. లోకాలన్నీ తల్లడిల్లిపోయేటట్టుగా మంట సృష్టించి మన్మధుణ్ణి కాల్చాడు. అందుకని ఆ మూడో కన్నంటే కోపం ఆయనకి. ఈయనకి కోపం అంతా ఎక్కడ కేంద్రీకృతం అయిపోయిందంటే, ఎప్పటికైనా నేను ఆ మూడో కన్నును ఏమైనా అవమానం చేయగలనా? పరమశివుడి యొక్క మూడవ కన్ను జోలికి వెళ్ళడమే సాధ్యం అవుతుందా? అందుకని ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శంకర భగవత్పాదుల యొక్క ఊహకి అసలు అవధి ఉండదు. ఆయనలో ఉన్నటువంటి కవి సృజించేటటువంటి భావములు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కూడా చాలదు. అంత పరమాద్భుతంగా సృష్టిస్తారు ఆయన. ఆయనలోని కవితో సమానమైన కవి లోకంలో కనపడడం. అంత గొప్ప కవి శంకర భగవత్పాదులు. అందుకే ఆయన ఒక చమత్కారం చేశారు. మన్మధుడు సాధారణంగా ఉండే ప్రదేశాలు ఏవి అని చెప్పాలి? స్త్రీ పురుషులు పడుకునేటటువంటి శయనాగారము అని చెప్పాలి, ఏకాంతంగా ఉంటారు కనుక. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఏకాంత మందిరం కూడా మన్మధుడికి స్థానమేగా. ఆయన అక్కడేగా ఉంటాడు. మరి ఉన్నప్పుడు కనపడతాడా? మనకు కనపడుతున్నాడా? మనకు ఎలా కనపడ్డా ఆయనకి అలాగే కనపడ్డా. ఆయన కనపడేటట్టుగా తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడే, కానీ ఓ గౌరవానికి వదిలేశాడు. అలాగే ఆవిడ సృష్టిక్రమం నడవడానికి అనుగ్రహించింది, అలా వదిలేశాడు. ఈయన పరమశివుణ్ణి చూసేటప్పటికి హడిలిపోతుంటాడు. కానీ ఇద్దరి మధ్య సంతోషం కోసం ఆయన ఉన్నాడన్న మాట అంగీకరించాలి కదా. కడుపులో మంట ఉంది. ఈ మూడో కన్ను కదరా నన్ను పాడి చేసేసింది, ఒకప్పుడు కాల్చేసిందని బాధ శివుణ్ణి చూస్తే. ఓ రోజున శివుడు పార్వతీదేవి యొక్క ఏకాంత మందిరంలోకి వచ్చాడు. అమ్మవారు ఏదో కూర్చునింది హంసతూలికా తల్పం మీద. ఈయన వెళ్ళాడు. వెళ్ళి పరమశివుడు ఆవిడ పక్కన కూర్చొని పార్వతీ అని ఆవిడ చుబుకం పట్టుకోబోయాడు. ఏమో ఆ తల్లి వాగ్దేవి కదూ, ఆ తల్లి అనుకుంటే గొప్ప వాగ్ధారణ ఇవ్వగలదు. ఆ తల్లి మన్మధుణ్ణి అనుగ్రహించాలనుకుంది ఆ రోజు. అందుకని నాలుక తడబడింది శివుడికి. ఆయనకి ఆవిడ తప్ప వేరొక ఆవిడ ఆయన మనసులో ఉండే అవకాశమే లేదు అసలు. శివుడు అంటే మహానుభావుడు. ఆయనకు అటువంటి కామభావనలు, వికృతమైన కామభావనలు అలాంటివి ఆయనకు ఉండవు. కానీ ఎక్కడో మాట తడబడింది. తడబడి ఆయన ఏదో కళ్యాణి అన్నాడు. కళ్యాణి ఆవిడ పేరు కాదేమిటి? అమ్మవారి పేరుగా ఇది అన్వయం కాదండి అన్న మంగళప్రదమైన నామం ఒకటి నాకు చెప్పండి. అమంగళప్రదమైన నామాల గురించి నేను అంటలా. ఏ మంగళప్రదమైన నామమైనా అమ్మవారిది. ఏ నామం ఆవిడిది కాదు. కానీ మన్మధుణ్ణి అనుగ్రహించాలి. ఎందుకని? మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకా అని శ్రీ విద్యాతంత్రం. 12 మంది అమ్మవారికి మహాభక్తులు, అందులో మన్మధుడు ఒకడు. మరి అంత భక్తి తత్పరుడైనటువంటి వాడి కోరిక తీర్చాలి కదూ. శివుడు పక్కన కూర్చుని పార్వతీ అనబోయి కళ్యాణి అన్నాడు. ఆవిడ సర్రున చూసింది ఇలాగ. అమ్మో ఇంకొకలా అనుకుంటుందేమో, ఇప్పుడు అక్కర్లేని వాదన బయలుదేరితే ఆ కళ్యాణి నువ్వేని చెప్పడం మళ్ళీ బోరెడంత శ్రమ. ఆవిడ్ని నచ్చ చెప్పాలి, ఇంకో కళ్యాణి లేదు, నువ్వే కళ్యాణివి అని. ఎందుకు వచ్చిన గొడవ? ఒక్క పనితో గొడవ వదిలిపోతుంది. ఎవరూ లేరుగా, ఏం చేశారో తెలియదుగా. అక్కడ యుక్తమా అయుక్తమా అన్న భావనలు ఏమి ఉండవు. కాబట్టి ఒక్కసారి కాళ్ళు పట్టేసుకుంటే గొడవ వదిలిపోతుంది అని ఆయన ఏం చేశాడంటే వంగి పాదాలు పడు వదిలే ఇక్కడతో అని. ఆవిడేం చేసింది? మనసులో అక్కసుంది కదూ, నా దగ్గరికి వచ్చి కళ్యాణి అంటాడా? గోత్రస్ఖలనమైందంటారు. గోత్రస్ఖలనము అంటే భార్య దగ్గరికి వెళ్ళి ప్రియురాలి పేరు పలకడం. గోత్రస్ఖలనమైందని ఆవిడ ఆగ్రహించిందంటే నిజంగా అమ్మవారు ఆగ్రహిస్తుందా భర్త మీద? చరణకమలే తాడ ఎత్తితే, కాలు పెట్టి తన్నిందనలేదు శంకరాచార్యులు గారు. అమ్మో ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆయన కవిత్వం. తామర పువ్వు లాంటి ఆమె యొక్క పాదంతో ఊరుకుందరు, కాళ్ళు మాత్రం పట్టేసుకుంటారని ఇలా అంది. అది ఏదో తామర పువ్వు మూడో కంటికి తగిలినట్టు తగిలింది. ఆయన ఇలా వంగాడు కదూ, ఆమె ఇలా అంది. అండంలో గబుక్కున కాలు తగిలింది. అది ఎలా ఉందంటే
చేసే తప్పు చేసి కాళ్ళు అట్టుకున్నారన్నట్టుగా ఉంది. అలా అనేటప్పటికి అది ఇక్కడ తగిలింది. తగిలేటప్పటికీ అమ్మవారి పాదములకు మంజీరం ఉంటుంది కదా, అది సహజంగా గల్లుమనాలి. అది గల్లుమన్నట్టు లేదు, పకపకా నవ్వినట్టు అనిపించింది శివుడికి. అదేమిటి గల్లుమండమ్మ అని పకపకా నవ్విందేమిటి, మంజీరం నవ్వదే అని అనుమానం వచ్చి ఓసారి చుట్టూ చూశాడు. మన్మధుడికి శరీరం లేదుగా, కనపడలేదు. కానీ కడుపులో మంట ఉందిగా, శివుడి మూడో కంటి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని అమ్మవారి కాలు తగులుతున్నప్పుడు అమ్మవారి కాలు అట్టుకున్నాడు. ఎలాగో భక్తుడుగా అమ్మవారి పాదాలు అట్టుకుంటాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు అది తగలగానే మంజీరంలోకి ప్రవేశించి కిల్లి కిల్లి తమీషాన రిపుణ కిలకిల కిలకిలా నవ్వాడు. అమ్మయ్య నా పగ తీరిపోయింది. అది మంజీర శబ్దం కింద వినపడింది. అంటే ఇప్పుడు తన పరమభక్తుడైనటువంటి మన్మధుడి యొక్క కోరిక తన పాద మంజీర ధ్వని ద్వారా తీర్చింది ఆవిడ. అది ఇంకా అసలు ఎల్లలేని హద్దు, అసలు అలా ఎవరూ చెప్పలేరు. అది అసలు సాధ్యం కాదు లోకంలో. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెందింది. అయితే ఇది బాహ్యార్థం ఆ శ్లోకానికి, అది విశేషం. అసలు నిజానికి ఆ శ్లోకానికి అర్థం అది కాదు. ఆంతరముగా శ్లోకము యొక్క అర్థాన్ని విశ్లేషణ చేస్తే అది తేజస్సు ఓజస్సుగా ఎలా మారుతుంది అనేటటువంటి విధానాన్ని చెప్పినటువంటి రీతి. ఇప్పుడు నేను సౌందర్యలహరి మీద ప్రసంగం చేయట్లేదుగా. సౌందర్యలహరి మీద ప్రసంగం చేస్తే తేజోశక్తి అంటే ఏమిటి, తేజోశక్తి ఎలా ఓజోశక్తి కింద మారుతుంది, లేకపోతే ఎలా స్ఖలనం అవుతుంది, ఎలా తేజస్సు క్షయమైపోతుంది, వాటి గురించి నేను ఆ శ్లోకానికి అన్వయం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు వినండి చాలు. మిగిలిన విషయాన్ని చెప్పక్కర్లేదు, మీ అందరూ తెలుసుకున్నవారే. ఏదో నేను అలా అంటాను కానీ. కాబట్టి ఆ తల్లి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు లోకములో ఎవరికైనా అనుగ్రహించలేని విషయం ఒకటి ఉన్నది అని నిర్ధారించుట సాధ్యము కాదు. మంజీరముగాన, మంజీరము పాదమునకు అలంకృతమై ఉన్న కారణముగాన. మంజీరముగా కాదు అంటే ఆ పాదాలకి పెట్టబడేటటువంటి మంజీరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, అది అనుగ్రహిస్తుంది అంటే అప్పుడు దానికి కూడా స్వయంగా అనుగ్రహ శక్తి ఉంది అని గుర్తు. అది ఎప్పుడు అనుగ్రహించగలదంటే అమ్మవారి పాదములకు పట్టుకుని ఉన్ననాడు అనుగ్రహించగలదు. ఈ మైకుగా కాదు మాట్లాడగలిగింది, ఇందులో విద్యుత్తు కూడా ఉంటే మాట్లాడుతుంది కదూ. గట్టిగా నీ చెప్పింది వినపడేటట్టుగా ప్రవర్తించగలదు, ఉపకారం చెయ్యగలదు. అలా అమ్మవారి పాదం ప్రధానం. దానికి ఆ మంజీరము అలంకృతమయ్యుంటే ఆ మంజీరము తీర్చలేని కోరిక లేదు. అది మనుష్యులకు ధార్మికమైనటువంటి నడవడిని కటాక్షించగలిగినదై ఉంటుంది, ఏ కోరిక లేకుండా ఆమె పాదముల యొక్క మంజీరములకు నమస్కారం చేస్తే. అందుకే వ్యాసుల వారు ప్రత్యేకంగా అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరముల యొక్క శోభని వర్ణించేటటువంటి ఒక నామాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోకి కూర్చారు. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అని. తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి లలితమైనటువంటి కోమలమైనటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములు నిజంగా తామర పువ్వుల్లో ఉంటాయా? తామర పువ్వుకి పాదానికి సంబంధం ఉండదు, సమాన ధర్మం ఉండదు. తామర పువ్వుల పాదాలు ఉండవు, తామర పువ్వు గుండ్రంగా ఉంటుంది, పాదం గుండ్రంగా ఉండదు. మరి ఎలా పోలిక అంటే, మీ మనసు భృంగమైతే, తుమ్మెదైతే అమ్మవారి పాదము పద్మమవుతుంది. అంటే భృంగమై అక్కడికి వెళ్ళి ఆ పాదముల మీద వాలి ఆ పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానం చేసి మత్తెక్కిపోగలిగినటువంటి స్థితికి మనం చేరగలిగితే ఆమె పాదములు శ్రీపాదములు, ఆమె పాదములు పద్మములు. అంటే మనం ఏం కావాలి? భృంగములు కావాలి, తుమ్మెదలు కావాలి. తుమ్మెదలై పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి ఆ రిటితో కలిసి షట్పదములమై మనం ఆ అమ్మవారి యొక్క పాదములనబడేటటువంటి పద్మముల మీద వ్రాలి అందులోంచి మకరందాన్ని గ్రోలాలి. అప్పుడు ధ్యానమునందు బాగా కుదురుకున్నామని గుర్తు. అందుకని ఆ పాదములను వర్ణిస్తూ వ్యాసుల వారు సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అంటారు. ఆ శ్రీకారము చేత ఆమె ఇవ్వలేనటువంటి అనుగ్రహము లేదు. అంత గొప్ప ఆభరణముల చేత అలంకృతమైనటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. మీకు అందుకే కొన్ని దేవాలయాల్లో ఉండేటటువంటి మూర్తుల యొక్క పాద మంజీరములు బాగా కనపడేటట్టుగా అలంకారం చేస్తారు.
అందులో ప్రధానంగా శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి మంజీరములు స్ఫుటంగా కనపడతాయి. అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు కూడా స్ఫుటంగా కనపడతాయి. పాదమంజీరములు కనపడేటట్టుగా చీర మంజీరముల పైకి మడిచి కడతారు. అది ప్రత్యేకంగా ధ్యానయోగ్యములు. ఆ పాదముల వంక చూడడం, ఆ పాదములు జ్ఞాపకం ఉండడం, వాటిని మనసులో పెట్టుకోవడం అంత తేలిక విషయము కాదు. దీని మీద అందుకే శంకర భగవత్పాదులు ఆయనకి తనివి తీరక వాటి శక్తి ఏమిటో నేను ఇలా అంటే సరిపోలేదని మళ్ళీ వెంటనే కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం అని ప్రత్యేకంగా ఓ పాదం అంతా ఇచ్చారు శ్లోకానికి. రెండో పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది అలా ఎలా అన్వయం అవుతుంది అన్న విషయాన్ని నేను మీకు కొద్దిసేపట్లో మనవి చేస్తాను. కాబట్టి హారనూపుర, హారములు నిన్న మీకు మనవి చేశా. నూపుర అమ్మవారి పాదములకు పెట్టబడేటటువంటి మంజీరములు. కిరీట, అమ్మవారు కిరీటం పెట్టుకుంటుంది. కిరీటం ఎవరు పెట్టుకుంటారు అంటే ఒక్క పరిపాలకులు మాత్రమే కిరీటాన్ని పెట్టుకుంటారు. ఎవరు పరిపాలన చేస్తారో వారు. సామ్రాజ్ఞి అని పట్టాభిషేకం చేసినప్పుడు ఒక్క మహారాజుకే కాదు పట్టాభిషేకం, చక్రవర్తి భార్య లేదా మహారాజు భార్య ఇద్దరినీ కూర్చోపెట్టి పట్టాభిషేకం చేస్తారు. ఆ పట్టాభిషేక సన్నివేశంలో కూర్చునేటటువంటి మూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మొన్న కాంచీపురంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పూజా మందిరంలో చూశా పట్టాభిషేకంలో ఉన్నటువంటి సీతారాములు ఎలా ఉంటారు అన్న ఒక మూర్తి. నిజంగా వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకానికి రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడని వర్ణింపబడ్డాడో సీతమ్మ రామచంద్రమూర్తి అలాగే ఉన్నారు. అసలు ఆ ఆసనం వేసుకోవడం, ఆమె తొడ మీద కూర్చోవడం అది చూస్తే అద్భుతంగా ఉంది. నేను ఇది ఎక్కడిది అని అడిగాను. అబ్బో ఎప్పటి నుంచో చాలా కాలంగా ఇది మా ఇంట్లో పూజా మందిరంలో ఉందండి అని చెప్పారంటే ఎక్కడితో చాలా ప్రాచీనమైనటువంటి మూర్తి అన్నమాట. అంత గొప్పగా రాజుతో పాటు రాణిని కూడా అభిషేకం చేసి పట్టాభిషిక్తుల్ని చేస్తారు. ఇద్దరినీ కూర్చోపెట్టి అభిషేకం చేస్తారు. అప్పుడే ఆమె మహారాణి అని పిలవబడుతుంది. అమ్మవారు తనంత తానుగా పరిపాలకురాలు. శ్రీ విద్యా సంప్రదాయాన్ని బట్టి చూసినట్లయితే ఆమెయే లోకమునకు అంతటికీ కూడా పరిపాలకురాలు. అంతటికీ పరిపాలకురాలైనటువంటి తల్లి కిరీటాన్ని ధరిస్తుంది. కిరీటాన్ని ధరిస్తే వాడే రాజు అని పిలుస్తారు. మనకి రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తారు. వెనకటికి గురువుగారితో ఒక శిష్యుడు బయలుదేరాడు. ఏమిరా వెంటపడుతున్నావు అన్నారు గురువుగారు మీరు ఎన్నాళ్ళ నుంచో పాఠం చెప్తున్నారు, మీరు నేను వినయం ఉన్నవాణ్ణి అర్హుణ్ణి అనుకుంటే మీరు రాజమందిరానికి ఎడుతున్నారు కదా, ఒక్కసారి రాజదర్శనం చెయ్యాలనుంది, ఒక్కసారి నన్ను తీసుకెళ్లరా గురువుగారు అని అడిగాడు. సరే నాతో రా అన్నారు. వాడు అంతకు ముందు పాపం గురువుగారి దగ్గర కూర్చుని పాఠం నేర్చుకున్నవాడు, భిక్షకెళ్ళి భిక్షాన్నం తెచ్చినవాడు, పెద్దగా తిరిగినవాడు కాదు. ఆయనతో పాటు రాజప్రాసాదంలోకి వెళ్ళాడు. వెడితే అక్కడ సైనికులు కనబడ్డారు. కనపడితే వాళ్ళని చూసి ఈయనేనా రాజు అన్నాడు. కాదురా, రాజు గొప్పగా ఉంటాడు అన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇదే సేనాధిపతి కనబడ్డాడు. ఈయనేనా అన్నాడు. కాదు. ఇంకా ముందు మహామంత్రి కనబడి ఈయనేనా అన్నాడు. కాదు. చిట్ట చివర లోపలికి వెళ్ళిన తర్వాత సింహాసనంలో కూర్చుని పాదపీఠం మీద పాదం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు రాజు. శిష్యుడు అడగలేదు ఈయనేనా రాజు అని. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. అంటే రాజదర్శనం అయితే ఈయన రాజా అని అడగవలసిన అవసరం ఉండదు. ఆ తేజస్సు అలా ఉంటుంది, ఆయన యొక్క టీవీ అలా ఉంటుంది, ఆ గాంభీర్యం అలా ఉంటుంది. అందుకే కిరీటాన్ని ధరిస్తారు. కిరీటాన్ని ధరించారు అంటే దానికి అర్థం ఏమిటి అంటే ఆయన మాట శాసనము. ఆయన ఏమన్నాడో అది ఇంకా తిరుగులేనిది. ఆయన ఒకటి అనుగ్రహిస్తే ఇది ఎందుకు అనుగ్రహించావు అని అడగగలిగిన వాడు ఉండడు. ఆయన శిక్ష వేస్తే ఇలా ఎందుకు శిక్ష వేశావు అని అడగగలిగిన వాడు ఉండడు. ఎవరికి ఏది ఇచ్చినా ఆయన తప్ప వేరొకరు ఉండరు.
ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళెవరో వారు కిరీట ధారణ చేస్తారు. అందుకే మకుట ధారణ అన్నది అంత గొప్ప విశేషం. అందుకే శ్రీరామాయణంలో యుద్ధకాండలో మకుటధారణ సర్గకి అంత శక్తి వచ్చింది. శ్రీరామ నవమి నాడు ఏం చెయ్యాలి అంటే మకుటధారణ సర్గ వినాలి అని. ఆయన కిరీటం పెట్టుకుంటే మకుటధారణ సర్గ. అప్పుడు మహారాజుగా రామచంద్రమూర్తి కూర్చుంటే ఆ మకుటధారణ సర్గ ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా రామచంద్ర ప్రభు వాళ్ళని రక్షణ చేస్తాడు అని గుర్తు. కాబట్టి అటువంటి కిరీటాన్ని అమ్మవారు పెట్టుకుంటుంది. ఇప్పుడు కిరీటము అంటే అందులో ఏముంటాయి? సాధారణంగా రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బంగారము చేత తయారు చేయబడుతుంది. కిరీటము ఇంకొక దాంతో తయారు చెయ్యరు, బంగారము చేత మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే అది ఉన్నటువంటి అన్ని లోహములలోకి చాలా గొప్పది కనుక బంగారంతో చెయ్యాలి. రెండు, అందులో మణులు పొదగబడి ఉంటాయి, గొప్ప గొప్ప మణులంటే రత్నములు. శంకర భగవత్పాదులు ఇస్తున్న స్తోత్రం ఏమిటి మనకి? నవరత్నమాలిక. అందుకే అన్నీ ఏవి ఉన్న ఆభరణాలు చెప్తున్నారైనా, రత్నములు ఉన్న ఆభరణములు చెప్తూ పెడుతున్నారు. హార, నూపుర, కిరీటము నిండా రత్నములు అలంకృతమై ఉంటాయి, పొదగబడి ఉంటాయి. సాధారణంగా మహారాజులందరూ చాలా గొప్ప గొప్ప కిరీటాలు పెట్టుకుంటారు. ఒక్కొక్కరి కిరీటం ఒక్కొక్కలా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అన్నిటికన్నా అమంగళకరమైన విషయం కూడా కిరీటం కింద పడిపోవడం. అటువంటిది అమ్మవారు పెట్టుకునేటటువంటి కిరీటం సామాన్యమైనటువంటి చక్రవర్తులు కానీ మహారాజులు కానీ పెట్టుకునేటటువంటి కిరీటం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పారనుకోండి, అప్పుడు ఇంకా ఆ కిరీటానికి గొప్పతనం ఎలా వస్తుంది? కాదు. అమ్మవారు పెట్టుకున్నారు అంటే ఆ కిరీటానికి ఏదో ఒక విశేషం ఉండాలి. ఆ విశేషం ఉంటేనే అది మన మనసులో హత్తుకుంటుంది. హత్తుకుంటేనే మీరు దాన్ని బాగా మనస్సు అనేటటువంటి నేత్రంతో చూస్తారు. బాహ్య నేత్రంతో చూడడానికి మామూలు కిరీటాలు ఉంటాయి, అమ్మవారి కిరీటం చూడడానికి మనోనేత్రంతో చూడాలి. అందుకే శంకరాచార్యుల వారు అద్వితీయమైనటువంటి శ్లోకం ఒకటి ఇచ్చారు. బహుశः ఆ శ్లోకం లాంటి శ్లోకాన్ని రచన చెయ్యడం ఏ కవికి సాధ్యం కాదు. నేను ఈ మాట ఎవ్వరినీ చిన్నబుచ్చడానికి అంటలేదు, శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభని ఆవిష్కరించడానికి అంటున్నా. అందున ఆ శ్లోకం 42వ శ్లోకం సౌందర్యలహరిలో 41 శ్లోకాల వరకు ఆనందలహరి. అంటే అమ్మవారి యొక్క యంత్రరూపమైన ఉపాసనా విశేషాలు చెప్తారు, చక్రాలు అవి. 42 నుంచి స్థూల రూప వర్ణనం. ఆ స్థూల రూప వర్ణనంలో మొట్టమొదట శంకరాచార్యుల వారు 42వ శ్లోకంగా మొట్టమొదటి వర్ణన దేని మీద అంటే కిరీటంతోనే మొదలుపెట్టారు. ఆయన ఇంకా ఏది ఎంచుకోలే. స్థూల శరీరంలో అమ్మవారి పాదములు కానీ చేతులు కానీ ఆమె నాభి కానీ ఆమె యొక్క వక్షస్థలం కానీ కంఠము కానీ ఆమె యొక్క ముఖమండలం కానీ ఆమె యొక్క కేశపాశం కానీ వేటిని వర్ణించాల, కిరీటంతో మొదలుపెట్టారు. కిరీటంతో మొదలుపెట్టి కూడా అసలు ఎవరూ ఎక్కడా ఏ కాలమునందు ఊహ చెయ్యలేనటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించారు కవిత్వంలో. అందులో ఆయన అన్నారు గతైర్మాణిక్యత్వం అని ఆ కిరీటం యొక్క శోభని చెప్పడం మొదలుపెట్టారు. సాంద్రఘటితం, గట్టిగా బిగింపబడ్డాయిట ఆ కిరీటానికి. ఏవి? మామూలు కిరీటం కాదది, అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం. కిరీటం తే హైమం హిమగిరిసుతే. ఆ తల్లిని ఆ పిలవడంలో ఒక అందం, హిమగిరిసుతే అంటారు ఆ కిరీటం పెట్టుకున్న తల్లిని. అదిట అమ్మవారి యొక్క స్థూల శరీరం ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటుంది. అంత పెద్ద తల్లికి అంత పెద్ద కిరీటం కావాలి. ఇప్పుడు ఆవిడ పెట్టుకున్న కిరీటం బంగారంతో చేశారట, శుద్ధమైన బంగారంతో చేశారు. అక్కడ వరకు బాగుంది, అది మార్చడం ఎవరికీ కుదరదు. మణులు, మామూలు మణులు పొదగబడినటువంటి కిరీటములు ఎంత గొప్పవి కానివ్వండి, ఎంత విలువైనవి కానివ్వండి, లోకంలో చక్రవర్తులు రాజులు పెట్టుకుంటారు. అమ్మవారు కూడా అలాగే ఎందుకు పెట్టుకుంటుంది? అందుకే శంకరులు అన్నారు అమ్మవారి కిరీటంలో పొదగబడినటువంటి రత్నములు మణులు మామూలు మణులు కావు, ద్వాదశాదిత్యులను మణులుగా పొదిగింది కిరీటంలో. ద్వాదశాదిత్యులంటే మనకి ఒక సూర్యుడు తెలుసు, 12 మంది సూర్యులు ఉంటారు, అనేక కోటి బ్రహ్మాండములు ఉంటాయి కదండి. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. వ్యాసుల వారి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రూపానికి కిరీట ధారణ చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోట్ల బ్రహ్మాండములకు ఆమె జనని.
అంటే ఆమె ఎటువంటి స్థాయిలో ఉంటుంది, ఆమె కిరీటం అలా ఉండాలి. అందుకే ఒక సూర్యుడు కాదు, 12 మంది సూర్యులు మణులుగా పొదగబడి ఉంటారు దానికి. ఇప్పుడు 12 మంది సూర్యులంటే మనకి ద్వాదశాదిత్యులు అని చెప్పి ఉన్నారు. ధాత, ఇంద్రుడు, పర్జన్యుడు, త్వష్ట, వివస్వంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, పూష, భగుడు, అర్యముడు, అంశుమంతుడు అని 12 మంది. ఈ 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యులు స్వయం ప్రకాశకులు. మనకి సూర్యుడు ఎలా వెలిగిపోతూ ఉంటాడో అలా వెలిగిపోతూ ఉంటారు. ఆ 12 మణుల్ని చేసుకుని కిరీటంలో పెట్టుకుంది. అలా పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? ఆవిడ పెట్టుకుంది కిరీటంలో. బాగుందండి. ఇప్పుడు ఆమె చంద్రశేఖరియా సూర్యశేఖరియా? అప్పుడు ఆమె చంద్రశేఖరి అనడం ఎలా కుదురుతుంది? చంద్రమౌళీశ్వర ఆమె భర్త. మౌళి అంటే తల. చంద్రవంక శుక్లపక్షము నాటి ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తాడు కాబట్టి చంద్రమౌళీశ్వర అన్న నామం పరమశివుడికి అన్వయం. ఆయన చంద్రమౌళీశ్వర అంటే ఆయన సూర్యశేఖర కాదా? ఆయన తలలో ఎప్పుడు సూర్యుడు ప్రవేశించడా? సూర్యశేఖర, భానుశేఖర, మరి పేర్లు ఉన్నాయిగా లోకంలో. మీ పేరు ఏమిటండి అంటే భానుశేఖరండి అంటారు. మీ పేరు ఏమిటండి అంటే సూర్యశేఖరండి అంటారు. మరి సూర్యశేఖర, భానుశేఖర అన్వయం కాకపోతే ఎవరి పేరది? పరమశివుడి యొక్క తల మీద సూర్యకిరణములు పడ్డం కానీ సూర్యుడు అన్వయం అవడం కానీ ఉండవా? అంటే శివుడే భానుశేఖరుడు, సూర్యశేఖరుడు. ఎందుకనంటే కొన్ని దేవాలయాల్లో ఆయనములు మారుతున్నప్పుడు సూర్యకిరణములు తిన్నగా బయలుదేరి లోపలికి వెళ్ళి అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద కాసేపు నిలబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో అంతరాలయం అక్కడెక్కడో ఉంటుంది లోపల. దాంట్లో పిచ్చుక గూడు, బంగారు పిచ్చుక గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం. ఓ చిన్న బంగారు పిచ్చుక గూడుని నిలబెడితే ఇలా గొట్టంలా ఉండి కింద ఇలా ఉబ్బుగా ఉంటుందే చూడండి, పావులు పట్టేవాళ్ళు వాయిస్తారు. అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బంగారు పిచ్చుక గూడు. అలాగే ఉంటుంది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం లేదా పృథ్వీలింగం. దానికి మల్లె నూనెతోటే అభిషేకం, మంచినీళ్లతో చేరు, మట్టి కరిగిపోతుందని. ఆ లింగం అక్కడ ఉంటుంది. ఆలయానికి ప్రాకారం ఎక్కడో ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ వెనక ఉన్నటువంటి వేదిక అంతరాలయం అయితే ఇంచుమించుగా మన దేవాలయం బయట ఉన్నటువంటి గేటు ముఖమంటపానికి ఉన్నటువంటి ప్రాకారం. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోడ రంధ్రంలోంచి ఆయన మారినప్పుడు సూర్యకిరణం ముందిలా పడుతుంది మంటపంలో. అర్చకులు దాంతో సూక్తం చెప్తూ నడుస్తారు. ఆ కిరణం అలా బయలుదేరి నడుస్తుంది. నడిచి తిన్నగా అంతరాలయంలోకి వెడుతుంది. అంతరాలయంలోకి వెళ్ళి శివలింగం మీదకి వెడుతుంది. సూర్యశేఖర. అప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? శివుడి తల మీద ఉన్నాడు. తర్వాత మెల్లిగా అది పైకి ఇలా వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోతుంది ఆ కిరణం. అంటే సూర్యుడు పైకి ఎక్కేస్తాడు. అంత అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రం. అలా కట్టారు దేవాలయాలు. కాబట్టి సూర్యశేఖర, భానుశేఖర శివుడు, తనంత తానుగా చంద్రమౌళీశ్వర శివుడు. మరి ఆయన సూర్యశేఖర అయితే ఆవిడ అవ్వకపోతే ఆయన ఇల్లాల ఆవిడండి సగం సగం ఉంటారండి అని ఎలా చెప్పడం? అందుకే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ ఏమిటంటే ఆవిడ్ని కూడా సూర్యశేఖరి చేశారు. అందుకని ఇప్పుడు ద్వాదశాదిత్యులు కిరీటంలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడెవరు? భానుశేఖరి, సూర్యశేఖరి. ఆమె యొక్క కిరీటంలో సూర్యులు కూడా ఉన్నారు. ఒక సూర్యుడు ఎదురుగుండా ఉంటేనే తట్టుకోలేం. అమ్మ అంటే కారుణ్యమూర్తి. కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మ అంటే చల్లని తల్లి అంటాం. ద్వాదశాదిత్యులతో కిరీటం ఉంటే ఇలా వెళ్ళి చూసేవాడెవడు, దగ్గర నిలబడేవాడెవడు? వేడి కాదు. అందుకని శంకరులు అన్నారు, హిమగిరిసుతే కిరీటం తే హైమము. అమ్మా, నీ కిరీటం బంగారంతో చేయబడి ద్వాదశాదిత్యులు పొదగబడి ఉన్నారు, కానీ నువ్వు హిమగిరిసుతే మంచుకొండ యొక్క కూతురివి. అందుకని నువ్వు ఆ ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తున్నా మాకు చల్లగానే ఉంటావు. పైగా అమ్మ, నీ కిరీటం దగ్గర ఒక తమాషా ఉంది. ఏమిటో తెలుసా? నువ్వు కేవలం సూర్యశేఖరివి కావు. పరమశివుడు ఎలా చంద్రమౌళీశ్వరుడో అలా నువ్వు కూడా చంద్రమౌళీశ్వరివి. ఎందుకని?
తదియనాటి చంద్రరేఖ ఉన్నటువంటి కిరీటాన్ని ఒక్క పరమశివుడే కాదు పెట్టుకునేది, అమ్మవారు కూడా పెట్టుకుంటుంది. మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత యొక్క కిరీటాన్ని చూస్తే ఇలా ఉంటుంది. ఎంత స్పష్టంగా కనపడుతుంటుందో ఆ చంద్రరేఖ. ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది. కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో, అదొక పరమాద్భుతం. ఎందుకంటే విగ్రహాన్ని మొన్న మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు, శ్రీకార్యం. వారిని నేను అడిగాను కూడా, ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే, అయ్యో పరమసత్యం అండి అని చెప్పారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు, విగ్రహం కదలదిహ. ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు. దానికి కింద దేని ఆధారపీఠం లేదు. అమ్మవారు ఇలా ఉంటుంది, కింద ఏం ఉండదు, దేనికి తగలదావిడ, గాలిలో ఉంటుంది మూర్తి. మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు. ఏమి లేదు, అమ్మవారు ఆధారం లేకుండా ఉంది, ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం. ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు. 4 వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు. ఒక్క అరాంగుళం పైకి లేచింది అంతే. ఇలా లేచింది అంతే, కుంభవృష్టి కురిసేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా. అస్సలు ఉత్తర క్షణం మీరు నన్ను నమ్మండి అంతే, నేను అంతగా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి. పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు 3వ ఇంట్లో, మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది, కాంచీపురం అంతా కుంభవృష్టి కురిసేసింది. ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడలా, అంత వాన పడిపోయి కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది. అంత లోతుగా ఉంటుంది కోనేరు నిండిపోయి వరదొచ్చింది. పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు, అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని. ఒరే కిందకి పెట్టేయండి అన్నారు. మళ్ళీ ఏ అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు, అంతే వాన అయిపోయింది. ఇది యథార్థంగా జరిగింది ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు. కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి, అలా లేచుంటుంది. ప్రపంచం మొత్తం మీదటువంటి తల్లి లేదిహ, ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి, అదేదో విగ్రహం కాదు. అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది. ఆమెని చందనమూర్తిగా అలంకారం చేసి కర్పూరహారతి ఇస్తున్నప్పుడు స్పష్టంగా కనపడతాయి ఆ కళ్ళు తిప్పడం. అసలు గోపాలకృష్ణ గారు అయితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలోకి వెళ్ళిపోయారు అంతే. అయ్యో 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 నరుస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కూడా తలుచుకున్నప్పుడల్లా అసలు ఆయన తెల్లబోయారు. అంత స్పష్టంగా తిప్పుతుంది కళ్ళు. చందనమూర్తిగా ఉన్నప్పుడు చూడాలి. మా అదృష్టం, మేము వెళ్ళిందో తెల్లవారుజామున చందనాలంకృతం అయ్యి ఉంది, హారతి ఇచ్చి చూపించారు. అంత బాగా తిప్పుతుంది కళ్ళు, అలా కనపడతాయి. నల్లటి కనుగుడ్లు హారతితో పాటే ఇలా తిరుగుతాయి, హారతి లేకపోయినా తిప్పుతుంటుంది. అటువంటి తల్లి పరదేవత కొలువై ఉంది కంచిలో కామాక్షి స్వరూపంతో. కాబట్టి అటువంటి తల్లి కనుక ఆమె చంద్రమౌళీశ్వరి కాకుండా ఎలా ఉంటుంది? పైగా చంద్రుడు ఆమెకి పరమభక్తుల్లో ఒకడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో దివ్యాద్వాదచామి ఉపాసకా. 12 మందిలో చంద్రుడు ఒకడు. మరి చంద్రరేఖ లేకుండా ఎలా కుదురుతుంది? అందుకని తదియనాటి చంద్రరేఖ కూడా ఉంది కిరీటంలో. ఇప్పుడు ఆమె కిరీటంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు, ఆమె కిరీటంలో చంద్రరేఖ ఉంది, చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఎవరు? చంద్రమౌళీశ్వరి, సూర్యచంద్రమౌళీశ్వరి. శివుడెవరు? చంద్రమౌళీశ్వర, సూర్యచంద్రమౌళీశ్వర. ఇప్పుడు ఇద్దరికీ ఏమైనా తేడా ఉందా? ఇది శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం. సరే, అక్కడ వరకు బాగుందండి. ఇది పెద్ద విశేషం ఏముందండి? ద్వాదశాదిత్యుల్ని తీసుకొచ్చి మణులుగా పెట్టారు, ఊహ చేశారు, అంతే కదా. అక్కడికి పోలా శంకరాచార్యుల వారి ఊహ. చంద్రరేఖ అలా ఉండదు, దాంట్లోంచి అమృతపు బిందువులు పడుతూ ఉంటాయి. అదే కదా మరి వేదం చెప్తోంది. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పుర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని చెప్పింది యజుర్వేదం.
ఆయన పరమశివుని యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రరేఖలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మరి అమృత బిందువులు పడుతుంటాయి కదా అందులోంచి. ఇప్పుడు చంద్రబింబంలోంచి అమృత బిందువు పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల యొక్క ద్వాదశాదిత్యులు కిరీటంలో మణులుగా ఉన్నారు కదా, మరి ఆదిత్యుల్లోంచి కిరణాలు వస్తాయి కదా, సూర్యకిరణాలు. సూర్యకిరణం వచ్చి వాన చినుకులో ప్రవేశించినట్టు అమృత బిందువులో ప్రవేశిస్తే ఇంద్రధనస్సు వస్తుందా రాదా? ఎన్ని ఇంద్రధనస్సులు వస్తాయి అప్పుడు పైన? ఎన్ని బిందువులు పడుతున్నాయో, ఎన్ని కిరణాలు వస్తున్నాయో, ఎన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయో అప్పుడు ఆవిడ తలవంక ఒక్కసారి చూడండి. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఏది ఉందో దాన్ని రూపచతుర్దశి అంటారు. ఆ రోజున అమ్మవారి కిరీటం ఆకాశంలో దర్శనం అవుతుంది అని ఖగోళపరంగా అన్వయం అవుతుంది అప్పుడు అని, సూర్యచంద్రుల యొక్క కదలిక చేత. అందుకే దాన్ని రూప చతుర్దశి అని పిలుస్తారు. మకుట దర్శనం అవుతుంది ఆకాశంలో అని. అంత గొప్పగా అన్ని ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇలా చూస్తే ఇక మీరు కళ్ళు మూయగలరా? ఒక్క ఇంద్రధనస్సు చూశారనుకోండి, అబ్బా ఎంత బాగుందో అంటారు. ఆమె కిరీటం మీద ఎన్ని ఇంద్రధనస్సులు! ఇంద్రుడి ధనస్సు అమ్మవారి కిరీటం మీద ఉండడమే. ఆ ఇంద్రుడు అమ్మవారికి పాదాక్రాంతుడు. కేనోపనిషత్తులో ఆవిడ ఉమాస్వరూపంగా జ్ఞానబోధ చేసింది ఇంద్రుడికి. ఇంద్రుడికి శక్తినిచ్చేది ఆవిడే. అంటే ఇంద్రుడు సేవిస్తూ ఉంటాడు ఆవిడ్ని. ఇంద్రధనస్సులో ఆమె కిరీటంలోంచి అన్నీ కనపడుతుంటాయి. ఇప్పుడు మీరు ధ్యానం చేయండి ఒక్కసారి. ధ్యానం చేసి అమ్మవారి కిరీటం వంక ఇలా చూస్తే అస్సలు మీరు ముప్పిరి కొంటారంతే ఆనందంతో, రోమాంచితం అయిపోయి అలా ఉండిపోతారు. మీకు ఆ వేడి తగలదు ద్వాదశాదిత్యులది. ఎందుకని అంటే ఆ అమృతంతో తడిసిపోతుంటారు. ఆ కిరీటం ఆవిడ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి చల్లతనం ఆమె సహజంగా. అందుకే భయపడకుండా ఉండాలి మీరు. ద్వాదశాదిత్యులు అంటున్నారు వేడిగా ఉంటుందని అంటారేమోనని వెంటనే హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యులు. అప్పుట అది చూడడానికి ఎలా ఉంటుందంటే సనీడే యక్షాయ, పక్షి గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కిరీటం. ఎందుకంటే ఏదో గుండ్రంగా వర్తులాకారంగా ఉంటే అలా అన్ని ఇంద్రధనస్సులతో ఉంటుంది. లేదా ఒక్క ఇంద్రధనస్సుని ఊహించినా సరే దాని మీద అలా ఏర్పడినట్టు. అసలు మీరు ఆ దర్శనం ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకు శంకర భగవత్పాదులు ఇంత కష్టపడి కిరీట వర్ణనాన్ని అంత అద్భుతంగా నామాలు శివస్వరూపం అందులోకి అన్వయం అయ్యేటట్టుగా తీసుకొచ్చి చూపించడం మనకి? అంటే అందులో ఒక పెద్ద రహస్యం ఉంది. అమ్మవారికి కిరీట మంత్రం అనో మంత్రం ఉంది. అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే, పరమ భక్తితో అమ్మవారి కిరీటం వంక దర్శనం చేస్తే అటువంటి వారికి జన్మ జన్మాంతరముల నుండి భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తొలగి పరమ భక్తితో జీవించేటటువంటి స్థితిని పరదేవత అనుగ్రహిస్తుంది. ఒక్క కిరీటాన్ని చూస్తే చాలు. అందుకే కిరీట దర్శనం అంత గొప్పది. మళ్ళీ ఈ కిరీట దర్శనంలో కూడా ఒక విచిత్రం ఉంది. అమ్మవారి మౌళి అంటే అమ్మవారి తల దగ్గర ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, ఇప్పుడు శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామే, ఇటువంటి ఉత్సవాలు చేసినప్పుడు ఉత్సవం ఆ రోజుది పూర్తయిపోయింది అని గుర్తు ఏమిటంటే, సువాసిని తల మీద పళ్ళెం పెట్టుకొని, పళ్ళెం మీద గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిద పెట్టుకొని, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆవునీతి ఒత్తితో దీపాలు వెలిగించి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారి తల దగ్గర ఆ కాంతులు పడేటట్టుగా చూపించి దాని చుట్టూ ముత్యాలు ఉండాలి. ఆ ముత్యాలు ఎంత మాత్రమూ కూడా వాటిని సానపెట్టినవి కాకూడదు, కన్నం ఉండకూడదు. కన్నం ఉండకూడదు, సానపెట్టినవి కాకూడదు. అటువంటి ముత్యములతో పూజ చేసి పళ్ళెంలో ముత్యాలు వేసి ఆ ముత్యాల పళ్ళెం తల మీద పెట్టుకుని అమ్మవారికి హారతిలో కూర్చుని తదనంతరం పళ్ళెంలో ముత్యాలు తీసి అమ్మవారి మీద పాదాల మీద వేసి కార్యక్రమం పూర్తి చేస్తే, అటువంటి ముత్యాలు అలా ఎవరు సమర్పించారో ఆ సువాసినికి ఎన్ని కోట్ల జన్మలకి పసుపు కుంకాలకి బిడ్డలకి ఐశ్వర్యానికి ధర్మానికి లోటు లేకుండా ఆ తల్లి కాపాడుతుంది. ఇది శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం. మీరందరూ సంతోషించవలసిన విషయం ఏమిటంటే, ఈసారి దేవీ నవరాత్రుల్లో ఇది మనం చేయబోతున్నాం. కాబట్టి
అమ్మవారి యొక్క కిరీటము, అమ్మవారి మౌళి అంటే అమ్మవారి యొక్క శిరస్సు ఆవిడ కబరీబంధానికి అంత ప్రఖ్యాతి ఉంది. అందుకని మనతో ఎలాగైనా కిరీటాన్ని దర్శనం చెయ్యండి అని మన చేత కిరీట దర్శనం చేయించి మనకి భక్తి కలిగేటట్టుగా ఆమె చేత అనుగ్రహింపజేయాలని శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి. అయ్యో వీళ్ళకి నేను అనుగ్రహించకపోతే వీళ్ళు ఎలా తరిస్తారు, అది ఆయన కారుణ్యం. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కాబట్టి మహానుభావుడై మనకి అందిస్తున్నారు. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం. నేను మీకు ఏదో కొంతవరకే అందించగలుగుతున్నాను యథార్థానికి. ఎందుచేత అంటే నేను ఏదో ఒక్క దాని దగ్గర ఉండిపోతే ఎలా అవుతాయి ఈ శ్లోకాలు అని నిన్నటి నుంచే ఓ బెంగ పట్టుకుని అలా కదులుతున్నాను. ఇంకా కుండల, అమ్మవారి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు. ఆ కుండలములకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ శక్తి ఉంది. ఏమిటా అనుగ్రహ శక్తి అంటే, ఎవరు అమ్మవారి యొక్క కుండలములను ధ్యానం చేస్తారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత సమస్త విధములైనటువంటి రక్షణలు కలుగుతాయి. అపమృత్యు దోషం కూడా కలుగుతుంది, తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే ఆవిడ కుండలములను చూస్తే ఒక్కసారి ఇల్లాలు అంటే సువాసిని ప్రతిరోజు అమ్మవారి కుండలాలను ఒక్కసారి చూసి ధ్యానం చేసింది అనుకోండి, భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ కల్పింపబడుతుంది. అందుకే ఎందుచేత అమ్మవారు ఎందుకు అంత గొప్పతనాన్ని పొంది ఉంది? ఆమె కుండలములను ధ్యానము చేసిన వాడెవరో వాడు ఈ జన్మలో కాకపోయినా సాధన ప్రారంభం చేసి బహుకొద్ది జన్మలలో మోక్షం వైపుకి అడుగులు వేయగలుగుతాడు. ఆ కుండలములకు, ఆ చెవికి అంత గొప్ప శక్తి ఉంది. అందుకే చెవి రెండు భాగాలుగా ఉంటుంది. ఈ పైది ఒక భాగం, ఈ క్రిందిది ఒక భాగం. ఈ క్రింద ఉండేటటువంటి దాన్ని అలంకారం చేస్తారు. పురుషులకి అలంకారం ఉంటుంది, దీనికి స్త్రీలకి ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. ఈ పైన అమ్మవారు పువ్వుల గుత్తి ఒకటి పెట్టుకుంటుంది. అది ఎటువంటి పూలు? ఏవో చిన్న ఓ మల్లె పువ్వో జాజి పువ్వో పెట్టుకోదు ఆవిడ. ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ పుష్పాలు చాలా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి. అటువంటి కదంబ మంజరీ క్లుప్త అవి ఒక గుచ్చం కింద పెట్టుకుంటుంది. ఇంత పెద్ద పువ్వుల కట్ట ఇక్కడ పెట్టుకుంటుంది చెవుల్లో. ఎందుకు అంటే ఇలా వెనక్కి వెళ్ళకూడదు, పువ్వులు ముందుకు రావాలి. పువ్వులు ముందుకు వచ్చేట్టు, కాడలు వెనక్కి ఉండేట్టు పెట్టుకుంటుంది. అంటే ఇంతంత పూల గుత్తులు ఇలా కనపడతాయి. ఎందుకు అలా పెట్టుకోవడం అసలు? అది ఎందుకు పెట్టుకుంటారంటే అలాగా వీరపురుషుల యొక్క భార్యలు అలా అలంకారం చేసుకుంటారు. దేని వలన అంటేట, పురుషుడు యుద్ధానికి వెడతాడు. పూర్వం యుద్ధం చేసేవారు కదండి, రాజ్యరక్షణ కొరకు లేదా ఆపన్నులైన వారిని రక్షించడానికి యుద్ధానికి వెడతారు. ఆ యుద్ధం చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలి నెత్తురు కారుతుంది, రక్తం కారి ఒంటికి గాయాలు అవుతాయి. ఆ గాయాలతో బడలిపోయి ఒళ్ళంతా చెమట పట్టి తిరిగి వస్తాడు. ఆయనట అంతఃపురంలోకి వస్తున్నప్పుడు మొట్టమొదట ఆయనకి కాళ్ళు కడుక్కొమ్మండం కానీ చేతులు కడుక్కొమ్మండం కానీ స్నానం చేసేయండి అని కానీ చెయ్యరట. పరమప్రీతిపాత్రమైనటువంటి ఉపచారం ఏమిటంటే, భార్య వచ్చి ప్రియమార కౌగిలించుకుంటుంది. ఆమె యొక్క కౌగిలింత స్పర్శ చేత, అది కేవలం భార్య ఆలింగనం అని కాదు, ఆమె అలా అనువర్తిస్తుంది కాబట్టి, ఆమె ఆలింగనం చేసుకుంటే పురుషుడు సమస్త గాయముల నుండి ఉపశాంతి పొందుతాట. మనసులో అమ్మయ్యా అని గెలిచొచ్చానన్న ఆనందం ఎప్పుడంటేట, ఆమె ఇలా గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క చెవులలో పెట్టుకున్న పువ్వులు ఇటువైపు ఉన్నాయి కదూ, దాని సౌరభం ఆయన ముక్కు పుటాలకి తగులుతుంది. ఆ రెండు వైపులా ఉన్నటువంటి పువ్వుల వాసన ఆయన పీలుస్తాడు. పీల్చి ఎంతో సంతోషాన్ని పొందుతాట. అందుకని భర్తకి అది ఒక్క భార్య మాత్రమే ఇవ్వవలసినటువంటి గొప్ప సౌఖ్యం అనండి, లేకపోతే ఉపచారం అనండి, ఏదనండి. ఎవరు ఆయనని అనుగమించి ఆయన మనసుని సంతోషపెట్టే ఇల్లాలైనప్పుడు మిగిలినవన్నీ మానేసి అదొకటి చేయమని కాదు నా ఉద్దేశం. అలా ఇప్పుడు చేయవలసిన అవసరాలు కూడా లేవు. అలా అందరూ యుద్ధాలకి అవి ఎక్కడ ఎడుతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి ఇప్పుడు ఆ గొడవలు ఏం లేవు.
పూర్వం పరమశివుడు అంటే మహానుభావుడు, రాక్షస సంహారం కోసం ఎప్పుడు యుద్ధాలకు వెడుతూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ఇల్లాలైనటువంటి తల్లి ఆ కదంబ మంజరి క్లుప్తకర్ణపూర మనోహర అని ఆమె పెట్టుకుని ఉండేది. తాటంకయుగళీభూత తపనోడుపమండల అని 2 నామాలుగా వ్యాసుల వారు ఇవ్వడానికి కారణం అదే. పైన పూల గుర్తుంటుంది, కింద తాటంకయుగళీభూత తాటంకములు పెట్టుకుంటుంది. తాటంకము అంటే తాటాకు యొక్క గుర్తు కలిగి ఉన్నది అని. మొట్టమొదట తాటాకు యొక్క స్పర్శ కలగాలి చెవికి. ఎందుచేత అంటే తాటాకు అమ్మవారి యొక్క స్వరూపం. చెవికి తాటాకు తగిలితే 5వ తనం, భర్త యొక్క ఆయుర్దాయం నిలబడుతుంది అని. పరమ పవిత్రమైన సౌభాగ్య వస్తువులలో తాటాకు ఒకటి. భూలోక కల్పవృక్షం అని పేరు దానికి అందుకే. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడు పమండల, విడదీయకూడదా నామాలు, అవి 16 అక్షరాల నామాలు. ఆమె చెవులకు తాటాకు యొక్క గుర్తు ఉన్నది, ఉండి 2 చెవులకు కూడా 2 కుండలములను అలంకారం చేసుకుంది. ఈ 2 కుండలములు ఏమిటి అంటే తపన ఉడుప మండల. ఉడుప అంటే చంద్రుడు, ఉడిపి అనో క్షేత్రం. ఉడిపి అంటే ఆ క్షేత్రానికి ఎందుకు పేరు వచ్చిందంటే చంద్రుడు పరమశివుణ్ణి ఆరాధించినటువంటి గొప్ప శివాలయం ఉంది అక్కడ, కృష్ణమూర్తి దేవాలయం పక్కన. అది ప్రథమం అసలు. అందుకని ఆ క్షేత్రానికి ఉడుప సంబంధం కాబట్టి ఉడిపి అని పేరు వచ్చింది. ఉడుప మండలము అంటే చంద్రమండలం. అమ్మవారి యొక్క ఎడమ చెవికి చంద్రుడు ఆశ్రయించి ఉంటాడు, కుడి చెవికి అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే అంటారు శంకరాచార్యుల వారు. ఎడమ చెవికి చంద్రుడు, కుడి చెవికి సూర్యుడు పట్టుకుని ఉంటారు. మనందరం కాలమునందు పడిపోతాం, శరీరాలు వెళ్ళిపోతాయి, కాలమునందు పుడుతూ ఉంటాం. కాలము దేనిని ఆధారంగా చేసుకుని నడుస్తుంది? సూర్యోదయ సూర్యాస్తమయములు, చంద్రోదయ చంద్రాస్తమయములు. పొద్దున్న సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయిపోయింది, నా జీవిత కాలంలో ఒక పగటిపూట అయిపోయింది. చంద్రోదయం అయింది, రేపు ఉదయం చంద్రాస్తమయం అవుతుంది, నా జీవిత కాలంలో ఒక రాత్రి పూర్తయిపోయింది. ఇక అది తిరిగి రాదు. అక్కడికి ఆ ఆయుర్దాయం అక్కడికి అలక్షయం అయిపోయినట్టు, ఒక రోజు పోయినట్టు ఆయుర్దాయంలో. అందుకే రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా సూర్యాస్తమయం అవగానే ఇంటికి వెళ్ళి తలగొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకు అలా ఏడుస్తున్నారంటే నా జీవితంలో ఒక పగటి కాలం అయిపోయింది, అమ్మ దర్శనం అవ్వలేదని ఏడుస్తుండేవారు ఆయన. అందుకే శంకర భగవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాలలో లోకుల యొక్క ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు అంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం వ్యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాబట్టి అమ్మవారి చెవులకి సూర్యుడు చంద్రుడు కుండలములుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె చెవులకి వాళ్ళిద్దరూ ఆభరణాలు. మనందరికీ సూర్యోదయ సూర్యాస్తమయములు, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో ఆయుర్దాయంపై పడిపోతాం. అంతేకాదు మనకి అలా సూర్యుడు చంద్రుడు కదిలిపోతూ ఉంటే క్రమక్రమంగా మన శరీరంలో కూడా మనం ఒక్కొక్క దశని దాటి వెళ్ళిపోతుంటాం. ఏదో బాల్యావస్థ అయిపోతుంది, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, క్రమక్రమంగా దాటిపోతాడు. ఒకప్పుడు బాల్యం, ఆ తర్వాత యవ్వనం, కౌమారం అయిపోయింది, వార్ధక్యంలోకి వెళ్ళిపోయాడు. వార్ధక్యం కూడా దాటిపోతే శరీరం పడిపోతుంది. అందుకే మారేడుదలంతో పరమశివుణ్ణి పూజ చేస్తే ఇది అడుగుతారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని చూసే అదృష్టాన్ని ఇస్తాడు. బాల్యము, కౌమారము, యవ్వనము అంటే వార్ధక్యమునందు ప్రవేశిస్తాడంటే పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు అని. ఒక్క మారేడుదలం పరమశివుడి మీద వేస్తే పూర్ణాయుర్దాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మారేడుదలం అంత గొప్పది అని చెప్పడానికి త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మనందరికీ అవస్థ మారుతూ ఉంటుంది. ఏదో బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, కౌమారం అయిపోయింది, వార్ధక్యంలోకి వెళ్ళిపోయాం, శరీరం మారిపోతుంది, ముడతలు పడిపోతుంది, జుట్టు తెల్లబడిపోతుంది. అమ్మవారు కూడా అలా అయిపోతుందా? పూర్వజ ఎప్పుడు పుట్టిందో ఆవిడ, మరి ఇప్పుడు
ఆవిడేమైనా ముసల్దిగా ఉంటుందా? కాదు, నిత్యయవ్వన మదశాలిని. పైగా పరమశివుడు ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. ఆయన చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్య గురుర్యువా. శిష్యులందరూ వృద్ధులు, గురువుగారైన ఆయన మాత్రం యువకుడు. యువకుడంటే ఆయన ముసలాడు అవడండి? అవడు. ఎందుకు అవడంటే ఆయన కాలమునకు లొంగడు. ఆమె కాలమునకు లొంగదు. ఆమె కాలమునకు లొంగదనడానికి గుర్తు ఆమె జుట్టు ఎప్పుడూ నల్లగా ఉంటుంది. అందుకే అమ్మవారి కబరీబంధాన్ని నల్లగానే ధ్యానం చేయాలి. అటువంటి నల్లని కేశపాశం ఉండి నిత్య యవ్వనంతో ఉంటుంది. అంటే ఆమె కాలమునకు లొంగదు. లొంగకపోవడానికి కారణం కాలాన్ని కదపగలిగిన సూర్యచంద్రులు ఆమె తాటంకములుగా ఉంటారు. ఆమె అంత శక్తితో ఉంటుంది. ఇంకా పరమశివుడు కాలకాలుడు. ఆయన కాలకాలుడు, ఆమె కాలకాలుడు అన్న నామం ఆవిడికి అన్వయం అవుతుందా? చేశారు శంకరాచార్యులు వారు. కాళ్ళ కాళ్ళ పండిపాశ బాండ ధనురంకుశ మరుణమే కలాం పాలభూతి లెకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అసలు ఏమి శంకరాచార్యులు వారు, ఏమి ప్రజ్ఞ! సరే, ఆ విషయానికి తర్వాత వస్తాను. ఆ తల్లి ఆ కుండలాం, ఆమె పెట్టుకున్నటువంటి కుండలములు అంత శక్తివంతములు. ఇప్పుడు అవి సూర్యచంద్రులు. అందుకే ఎవరు ఆ కుండలముల వంక చూసి ధ్యానం చేస్తారో, మనసులో భావన చేస్తారో, వాళ్ళకి బాహ్యమునందు ఆరోగ్యము సౌభాగ్యము కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది. కాదు కాదు, అక్కడతో ఆగదు. ఆ కాలమును దాటగలిగిన స్థితి కలుగుతుంది. కాలమును దాటడం అంటే ఇక మళ్ళీ కాలమునందు పుట్టవలసిన అవసరం కలగదు. ఇక ఈసారి చావు చిట్ట చివరి చావు, ఈ స్థితిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అందుకు నా కుండలములకు అంత శక్తి. ఇదే పరమశివుడు అనుగ్రహిస్తాడు. విచిత్రం ఏమిటంటే శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే పరమశివుడికి ఉన్న నామాన్ని అమ్మవారికి అన్వయం చేస్తారు. అది కూడా ఎలాగో తెలుసా? ఒక్కొక్కసారి మన ఊహకందని రీతిలో చేస్తారు. ఆయనకి రుద్రంలో, శ్రీరుద్రంలో నామం ఉంది, తస్కరాణం పతయే నమో నమో అని, దొంగలకు దొంగ ఆయన అని. ఆయనకి దొంగలకు దొంగ అని ఓ నామం ఉంది. అప్పయ్య దీక్షితారు వారు ఏకంగా ఆయన మీద ఓ పెద్ద చార్ట్ షీట్ పెట్టారు. నువ్వు హంతకుడవు అన్నారు. ఎందుకని అంటే గజాసుర సంహారం చేశావు, నువ్వు దొంగ. ఎందుకంటే రుద్రాధ్యాయంలో నీకు తస్కరాణం పతయే నమో నమో అని ఉంది. మరి ఏమ్మా సమాన ధర్మం అంటే ఆయన చంద్రరేఖ పెట్టుకుంటే చంద్రరేఖ పెట్టుకుంటావా? ఆయనకి మూడో కన్ను ఉంటే మూడో కన్ను ఉందా? ఆయన సూర్యచంద్రమౌళీశ్వరి అయితే నువ్వు సూర్యచంద్రమౌళీశ్వరియా? ఆయన దొంగ అయితే నువ్వు దొంగ అవ్వా? నువ్వు దొరసానే ఎలా కుదురుతుంది? కుదరదు. నిన్ను దొంగం చేస్తానన్నారు శంకరాచార్యులు. అవ్వా, నేను దొంగతనం చేశానా? శంకర, చేశావమ్మా. ఎప్పుడు చేశాను? త్వయా హృత్వా వామంబ పరిపరితృప్తేన మనసా అన్నారు. శంకరుడు నీకు శరీరంలో ఎంత భాగం ఇచ్చాడు? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం కనపడాలిగా. రేపు అమ్మవారిని పెడతారండి ఇక్కడ, అంతవరకు ఎందుకు? అదిగో ఎదురుగుండా ఉందిగా. ఆవిడ ఆయనలో సగం ఎటువైపు? ఎడం వైపు అయినప్పుడు అమ్మవారు ఇటువైపు కనపడాలి. ఇటువైపు ఎవరు కనపడాలి? శివుడు కనపడాలి. ఏడి? ఆయన ఇచ్చింది సగమా? మిగిలిన సగం కనపట్టలేదంటే ఎవరు పట్టుకుపోయారు? నువ్వే. నువ్వు దొంగ కాకపోవడం ఏంటి అని నాకు అనుమానంగా ఉందమ్మోయ్ అని. నువ్వు దొంగవంటే బాగుండదని అమ్మ నాకు మనసులో అలా అనుమానం వచ్చిందమ్మా అన్నారు. ఏం నాయనా, నేనేం చేశానంది. మరి మిగిలిన సగం ఏదమ్మా, శివుడేడి అని వదిలేయలేదు. ఎంత చమత్కారం చేశారంటే, అవునులే పరమ ప్రేమ చేత కప్పేశావు, నీ ఎరుపు ఆయన తెలుపు మీద పడిపోయి మాకు కనపట్టలేదు ఉన్నాడన్నారు. అది శంకరాచార్యుల వారి రచన వైచిత్ర్య. ఆయన లాంటి కవి ఈ సృష్టిలో ఇక రాడన్న అమంగళకరమైన మాట నేను అన్ను. మళ్ళీ శంకరాచార్యుల వారే అవతారంగా రావాలి అని అద్భుతమైనటువంటి కవిత్వం. అందుకే సౌందర్యలహరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నారు, అసలు శివుడు బతికుండడానికి కారణం ఈవిడే అన్నారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. ఆ తల్లి పరమశివుడు హాలాహలం తిన్నా కూడా బతికుండేటట్టుగా ఎందుకు చేయగలిగింది అంటే ఆమె తాటంకమల మహిమ. అందుకని హాలాహలం తాగినా నువ్వు బతికే ఉన్నావు శివ, నీ గొప్ప కాదు, మా అమ్మ చెవి తాటంకమల మహిమ.
అని శంకరాచార్యుల వారు అమ్మవారి తాటంకాలని పొగిడి అందుకు నీకు మృత్యుంజయ అనో పేరు వచ్చింది, నీకు ఆ పేరు రావడానికి మా అమ్మ కారణం అన్నారు. అమ్మవారి చెవి తాటంకములంటే అంత గొప్పవి. మరి అసలు విషమే ఎందుకు తాగనివ్వాలి? తాగనివ్వకుండా ఆయన విషం తాగుతుంటే అసలు ఆ అవసరమే లేకుండా ఆవిడ చెయ్యొచ్చుగా. అంటేట సురుటిపల్లిలో ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం వెళితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మవారికి ఎప్పటి నుంచో కోరిక, అబ్బా మా ఆయన ఇంత తెల్లగా ఉంటారు కదా, చక్క మెడలో మంచి హారం వేసుకుంటే ఎంత బాగుంటారో అని. ఆయన అవన్నీ ఏట్లే పార్వతి అంటాడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయనకి బాహ్య అలంకారాలు వాటి మీద దృష్టి ఉండదు. కానీ చూడండి, కొంతమంది భార్యలు బాగున్నది, చక్క ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, ఇప్పుడైనా పెట్టుకోండి అంటారు. అలా ఆయన ఏదైనా ఒక మంచి ఆభరణం వేసుకుని ఏదో ఇలా నీలపతాక వేసుకుంటే ఎంత బాగుంటాడో. తెల్లటి ఒళ్ళు కదూ, తెల్లటి శరీరం మీద నీలపతాక వేసుకుంటే, నేను చింతాకు పతకం వేసుకుంటే, ఆయన నీలపతాక వేసుకుని ఇద్దరం పక్కపక్కన కూర్చుంటే ఆ తెల్లటి ఒంటి మీద నీలం కాంతి కొడుతుంటే ఎంత బాగుంటాడు. వేసుకోడు. ఆవిడ అనుకుందిట ఓసారి పరమశివుడు హాలాహలభక్షణం చేశాడు. అది ఇలా కంఠం దాకా వచ్చింది. కిందకి వెళ్ళిపోతే ఆయన జీర్ణం చేసేసుకోగలడు, లేదా ఆపగలడు, ఏమైనా చేయగలడు. కానీ ఆయన కంఠంలో ఒక నీలమణి కాంతి తగిలితే ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించిందిట. అందుకని కంఠం దగ్గర పెట్టి ఒకసారి ఇలా చేయి పెట్టి ఆపి చూసుకుందిట కాంతిని. అదే సురుటిపల్లి క్షేత్రంలో పరమశివుడు హాలాహలభక్షణం చేసి పడుకుంటే అమ్మవారు కంఠం దగ్గర ఇలా పట్టుకుని ఉంటుంది. అంటే ఆ కాంతి చూసుకుని ఆనందపడిపోయింది. బహుభంగిమల మీరు ఎటు చూడండి, ఆ తల్లి తన అనుగ్రహ వీక్షణముల చేత తన భర్తనే కాపాడుకున్న తల్లి. లోకంలో కూడా అంతే. పురుషుడు ఎన్ని దోషాలు చేసినా వాళ్ళు మంగళసూత్రాలు కళ్ళకత్తుకుని సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తున్నారు కాబట్టి, పసుపు కుంకాలు మిగలాలని కోరుకుంటారు కాబట్టి, కైలాసగౌరి నోము చేస్తున్నారంటే కాళ్ళు నొప్పిగా ఉన్నా ఎన్ని ఆమడలైనా వెళ్ళి కొంగు పట్టి తెచ్చుకుంటారు కాబట్టి పురుషుడి యొక్క ఆయుర్దాయం నిలబడుతోంది. వాళ్ళ యొక్క పాత్ర అందులో లేదు అనడం పరమదోషం. కాబట్టి అంత గొప్ప తల్లి ఆవిడ. కుండలములు అంత గొప్ప కుండలములు కాబట్టి హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణే శబరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం. అసలు ఆ రచన అలా అలా ఎలా పడ్డాయో ఆయనకి ఆ పాదాలు, ఎంత అద్భుతమైనటువంటి శబ్ద గుంభనం. ఏది అనండోసారి. కారణీశ వరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం. ఇది ఒక విశేషం. అంటే కారణీశవర అంటే కేవలము దేవతలు కారు, దేవతలలో కల్లా చాలా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదముల యొక్క పీఠము అలంకృతమై ఉంటుంది. అందుకని కారణేశవర మౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం. అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ చదువుతూ ఉంటారు. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఇలా నడిచి వెడుతుంటేట చెలికెత్తెలు అంటుంటారట, ఏయ్ దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండు, అమ్మా ఇది ఇంద్రుడి కిరీటం, అన్ని మణులతో ఉందమ్మా, నీ సొగసైనటువంటి ఆ కోమలమైన పాదములకు తగిలితే రాపాడితే నీ పాదం ఇబ్బంది పడుతుంది, ఓ ఇంద్ర వెనక్కుండంటారట. ఆమె అడుగు తీసి అడుగు వేసి వెడుతుంటే రాజన్మత్త మరాళ మందగమనాం, హంస ఎలా నడుస్తుందో అలా నడిచి వెడుతుంటే ఆవిడ ఈ కిరీటముల యొక్క కాంతులు, ఇందులో ఉన్నటువంటి మణుల కాంతులు ఆవిడ పాదముల మీద పడి రంగు రంగులలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పాదముల జంట. అటువంటి తల్లి రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం అని గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అంతటి మహానుభావురాలు.
దేవతలలో కల్లా చాలా గొప్పవారైనటువంటి వారెవరు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. బ్రహ్మగారు, విష్ణువు, పరమశివుడు. వీళ్ళని కూడా కన్న తల్లి కదూ. మరి అప్పుడు ఆవిడ భర్త ఎవరు? మహాకామేశ్వరుడు. ఈ ముగ్గురిని కూడా కన్న తల్లి. వీళ్ళు ముగ్గురు ఎవరి పాదములను నిరంతరం పూజ చేస్తుంటారు అంటే అమ్మవారి పాదములను పూజ చేస్తుంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మహాద్భుతాన్ని చేశారు. అసలు బహుశः ఇక అలా ఎవరూ చెప్పడం సాధ్యం కాదు. నేనేమిటో అలా అంటూనే ఉంటాను ఆనందంలో. అసలు అలా ఆయనకి ఎలా వస్తాయో భావాలు ఎవరికి ఊహకు అందవు. శ్రీ విద్యాతంత్రంలో ధ్యానంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అమ్మవారి పాదములను తల మీద ధరించినట్లుగా భావన చేయాలి. అది గురుముఖత తెలుసుకుని ఉండాలి సుమండి. అలా ఎలా పడితే అలా ధ్యానం చేయకూడదు. అది ఆ అమ్మవారి యొక్క పాదములను తల మీద పెట్టుకోవడం అంటే ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి తల పెట్టేసి అమ్మ తల మీద పాదాలు పెట్టు అంటే కుదరదుగా. ఆవిడ అనుగ్రహించాలి. అందుకే శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయౌర్లాక్షా లక్ష్మీదరుణ హరిచూడామణి రుచి అన్నారు. ఇది అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. అమ్మవారి యొక్క పాదములు ఎలా ఉంటాయంటేట ఎవరైనా ధ్యానమునందు భావన చేసి కూర్చున్నవాడు శృతీనాం మూర్ధానో, ఆ తల్లి పాదములు ఎవరు ధరించి ఉంటారు అంటే వేదముల యొక్క చివరి భాగముల ఉండేటటువంటి ఉపనిషత్తులు ఆమె యొక్క పాదములను తల మీద పెట్టుకుంటాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, వ్యాసుడు లలితా సహస్రంలో ఇచ్చిన నామం శ్లోకంలోకి అన్వయం. అందుకని అటువంటి పాదములున్నాయే వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులలో విహరించేటటువంటి పాదములు. ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం అని కదా. ఆగమ విపిన మయూరీం అంటే వేదములనేటటువంటి వనముల యందు విహరిస్తుంటుంది ఆవిడ. అటువంటి తల్లి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, వేదముల యొక్క చివరి భాగములైన ఉపనిషత్తుల యందు విహరించేటటువంటి శ్రీపాదములు కలిగినటువంటి తల్లి. ఆ పాదములను ఏం చేస్తామంటే మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ, అమ్మా నా యందు పరమ ప్రీతితో నా కొడుకు అడుగుతున్నాడని నా మీద ప్రేమతో అమ్మా నీ 2 పాదములు ఎత్తి నా తల మీద పెట్టవా అని అడిగాడు. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. అమ్మవారు పాదపీఠం మించి పాదం తీసి తన 2 కాళ్ళు పైకెత్తి 2 పాదాలు ఆ సాధకుని యొక్క తల మీద పెట్టింది. ఇప్పుడు ఆ పాదాలు కేవలం పాదాలుగా అలాగే ఉంటాయా? కారణేశవరమౌళి కోటి పద కల్ప్యమాన పదపీఠికాం కదా. అందుకని ఇప్పుడు దాని మీద ఏముంటాయి అంటే యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ. ఇప్పుడు అమ్మవారి పాదాలు కనబడ్డాయి అనుకోండి, వెంటనే ఏమంటాం? అమ్మ పాదయోహ పాద్యం సమర్పయామి అనాలా? కాళ్ళు కడగాల అమ్మవారికి? తల మీద పెట్టుకున్నవాడు పాదయోహ పాద్యం సమర్పయామి అని ఎలా పోస్తాడు? శంకరులు అన్నారు అది నువ్వు చెయ్యక్కర్లేదు. అప్పటికే దేవతలలో శ్రేష్ఠులైన వారి తల ఆమె పాదముల మీద ఉంటుంది. ఎందుకని? పశుపతి అయినటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన అమ్మ పాదముల మీద తలపెట్టి ఉంటాడు. తలపెట్టి ఉంటే ఆయన తలలో ఉన్నటువంటి గంగ ఒలికి ఆమె పాదములను కడుగుతుంది. కడిగినటువంటి గంగ నీ తల మీద పడుతూ ఉంటుంది, కిందకి జారుతూ ఉంటుంది. ఇది యోగి సహస్రార కమలవనందు ఆరాధన చేసే విధానాన్ని బాహ్యంలో ధ్యానం కిందకి తీసుకొచ్చారు. యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ. అక్కడతో ఊరుకున్నారా? ఆవిడప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? సృష్టి మొత్తం మీద ఒక్క ఆవిడే. అప్పుడప్పుడు నేను పరమశివుడికి కూడా భార్య అని అంటుంటుంది. ఆవిడికి చాలా చీకాకొచ్చే మాట అదొక్కతే. ఏదైనా ఆవిడ ఒప్పుకుంటుంది, కానీ నీ స్థానం ఏమిటో నా స్థానము అటువంటిదే అంటే మాత్రం ఆవిడ సహించదు. అక్కడ మాత్రం ఆవిడ 16 అణాల స్త్రీ. అందుకే కదూ శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. గంగ పేరు చెప్తే రోషంతో చూస్తుందిట. నేను శివుడు ఇల్లాలని అంటుంటుంది. పెళ్లి చేసుకున్నాడా తాళి కట్టాడా? నేను ఆయన ఇల్లాలని అంటుంటుందిట. పరమశివుడు ఇలా
తల ఆమె పాదముల మీద పెట్టాడు అనుకోండి. ఇప్పుడు యయౌ పాద్యం పాద పశుపతి జటాజూట తటిని, గంగ ఎవరి పాదాల మీద పడింది? గౌరీ పాదాల మీద పడింది. అంటే నాకు తప్పు అయిపోయింది, ఎప్పుడో పొరపాటున అలా అనేశానని ఆవిడ కాళ్ళు గడిగి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పిందా లేదా? ఇప్పుడు ఆవిడ ఎంత సంతోషంగా ఉంటుంది. ఇందులో చమత్కారం ఏమిటంటే తల మీద పెట్టినటువంటి అమ్మవారు బహుప్రసన్నురాలై ఉన్నది సుమా అని చెప్పడానికి అంతకన్నా సంతోషించడానికి ఇంకేముంటుందో స్త్రీకి ఆ సందర్భంలో అలా లొంగిపోతే. అందుకని పశుపతి జటాజూట తటిని, ఏమి గడుసుతనం. బాహ్యంలో ఉపచారం ఏది? ఉపచారం 2 కారణాల చేత చేయలేరు. ఒకటి, తీసిలా పోయడం కుదరదు, అలా పోయకూడదు. ఇలా పోయిపోయి ఈ పక్కన ఎక్కడో పోస్తే అపచారం అవుతుంది. అందుకని తీసి పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అద్యం సమర్పయామి ఎక్కడిస్తారు? ఇప్పుడు మీరు ఆవిడ పాదాల కింద ఉంటే అయ్యో నేను ఆ తల్లి పాదాలు కడగలేకపోతున్నానన్న భావన లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఆ గంగ ఆయన పాదాలు ఆవిడ పాదాలు కడుగుతుంటే ఆ అమ్మవారి పాదములను కడిగిన గంగ మీ తల మీద పడుతోంది. పడుతుంటే మీ తల ఒళ్ళు తడిసిపోతున్నాయి. ఇప్పుడు మీ తల మీద ఏముంది? అమ్మవారి పాదం ఉంది. పాదం మీద ఏముంది? గంగ ఉంది. గంగ పక్కన ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు మీ తల మీద? 3 కదూ. ఊరుకున్నారా అక్కడతో? యయౌర్లాక్షాలక్ష్మీ దరుణ హరిచూడామణి రుచి. ఏమి చమత్కారమో! లాక్షాలక్ష్మి, లక్ష్మి అంటే సంస్కృతంలో కాంతి అని ఒక అర్థం, లక్ష్మి అంటే లక్ష్మీదేవి అని ఒకటి. లక్ష్మీదేవి కూడా ఆవిడ కాళ్ళ మీద నమస్కారం చేస్తోంది. మహాపవిత్రమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే భార్యతో కలిసి కదూ వెడతాం. వెళ్ళి వారికి నమస్కారం చేస్తాం. మొన్న నేను పీఠాధిపతుల దర్శనం చేశా కాంచీపురంలో. నా ఇల్లాలితో కలిసి వెళ్ళి ఇద్దరం కలిసి ఆయనకి నమస్కారం చేశాం. భార్యాసహితుడై వెడతాడు. మరి యయౌర్లాక్షాలక్ష్మి, అమ్మవారి పాదాలు కడగగానే ఏం చేయాలి? పారాణి పెట్టాలి. ఇప్పుడు పారాణి పెట్టడానికి మళ్ళీ చెయ్యాలా పైకెడుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటమునందు అలంకృతమైన కౌస్తుభం. మామూలుగా అయితే గుండెల్లో ఉందంటాం. ఏదో కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అంటాం. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ ఏమిటంటే మా రత్నాన్ని తీసుకెళ్లి కిరీటంలో పెట్టారు. అసారే ఖలు సంసారే కవిరీవ అపారే ఖలు సంసారే కవిరీవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. తను ఎలా కావాలంటే అలా మారుస్తాడు. అందుకని ఇప్పుడు కౌస్తుభం ఎక్కడుంది అంటే విష్ణువు యొక్క కిరీటంలో ఉంది. ఆయన ఇలా పెట్టారు. పెడితే ఎర్రటి కాంతి ఆమె పాదముల మీద పడింది. అదే పారాణి అయింది. ఇప్పుడు ఎర్రటి కాంతి కలిగిన పారాణి ఒక అర్థం. లాక్షాలక్ష్మి, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఆవిడ పాదాల మీద తలపెట్టి నమస్కారం చేస్తోంది. ఇప్పుడు మీ తల మీద అమ్మవారి పాదాలు, పాదాల మీద గంగ, గంగ మీద శివుడు, శివుడి మీద విష్ణువు, విష్ణువు పక్కన లక్ష్మి. ఎంతమంది ఉన్నారు మీ తల మీద? ఇహ ఒక్కళ్ళని భావన చేస్తే ఎంతమందికి అవుతోంది పూజ? బాగుంది కానండి. మరి యయౌర్లాక్షాలక్ష్మీ దరుణ హరిచూడామణి రుచి అయిపోయింది ఆ శ్లోకం. మరి శంకర భగవత్పాదులకి జ్ఞాన మార్గం అంటే ఇష్టంగా అసలు సరస్వతీదేవేది మరి వదిలేశారే. అసలు జ్ఞాన మార్గావలంబకులు సరస్వతి, శారద ఈ పేర్లంటే భారతి ఆయనకి మహాప్రీతే. శృంగేరి పీఠాధిపతులు అందరూ భారతి అని చివరు ఉండాలని ఆయన నియమం చేశారు. సరస్వతీదేవి పేర్లంటే ఆయనకు అంత ఇష్టం. ఎక్కడ పెట్టినా శారదామఠం అంటూ ఉంటారు. అటువంటి ఆయన సరస్వతీదేవి ఆమె పాదముల మీద ఉందన్న మాట ఎందుకు వదిలిపెట్టారు అంటే ఇక్కడ మీరు ఒకలా జాగ్రత్త పడాలి. ఎక్కడుంటుంది సరస్వతీదేవి? ఆయనే చెప్పారు శ్లోకంలో, కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి ఆ పారాణి ఉందే, ఆ పారాణి కడిగినటువంటి ఎర్రటి నీరు కిందకి దిగినప్పుడు ఆ ఎర్రటి నీరు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి జలంతో సమానం. కాబట్టి అందులో సరస్వతీ కటాక్షం ఉంటుంది. ఒక్క చుక్కిలా బుచ్చుకుంటే సరస్వతీ కటాక్షం. సరస్వతీదేవి అక్కడ ఉందంటే బ్రహ్మగారు మళ్ళీ పక్కన ఉన్నారని మీకు చెప్పాలా? భార్యాభర్తలు ఇద్దరూ పెడతారని చెప్తున్నానుగా ఇందాకడి నుంచి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతీదేవి కూడా ఉన్నారుగా. ఎర్రటి ఇప్పుడు గంగ ఆ పైన తలపెట్టినప్పుడు
పెట్టి ఆ గంగా జలం ఆవిడ పాదాల మీద పడుతుంటే విష్ణు కిరీటంలో ఉన్నటువంటి కౌస్తుభమణి నుంచి అలంకృతమైనటువంటి ఆ ఎర్రని ఆ పారాణి కరిగింది అంటే అందులో సరస్వతీదేవి ఉందిగా. ఇప్పుడు బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, లక్ష్మి, పరమశివుడు, గంగా ఇన్నీ కూడా ఆమె యొక్క తలమించి ఆమె యొక్క పాదముల మీద తలలు పెట్టి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పాదములు ఒక్కటి మీ తల మీద ఉంటే మీ తల మీద ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారా? వాళ్ళందరూ మీ తల మీద ఉన్నారంటే అందరి అనుగ్రహం వెడుతోందా లోపలికి? ఆనందం పొందారా? ఇది అన్యుల యొక్క పాదములు తల మీద పెట్టుకోవడంతో సంభవమా? ఆమె పాదములను తల మీద ధరించడంలో సంభవం. అటువంటి పాదములు మీరు పెట్టుకుంటారా? ఆవిడ పెట్టాలా? అందుకే మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణౌ, నువ్వు పెట్టమ్మా, నీ పాదాలు నా తల మీద ధన్యుణ్ణైపోతాను. అందుకని కారణేషు వర మౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశ బాండధనురంకుశామరుణమే కలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అసలు ఈ 10 రోజుల్లో ఈ శ్లోకం అవుతుందా అని పెద్ద భయం పట్టుకుంది నాకు. ప్రైవేట్ క్లాసులు పెట్టాలా స్కూల్లో లాగా? సరే, గోపాలకృష్ణ గారు పెద్ద ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే 8 గంటలకి నిన్న నేను అక్కడ ఐఐటి చెన్నైలో విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఎస్వీబీసీ ఛానల్ ప్రసారం చేస్తోంది ఇప్పుడు 8ంటికి. చాలామంది నన్ను ఏమడిగారంటే, ఇక్కడికి ఉపన్యాసం వస్తాం కదా, 8ంటికి ఇంటికి ఎలా పెడతాం, అది ఎలా వింటామని అడిగారు. అడిగితే నేను గోపాలకృష్ణ గారిని అడిగితే ఆయన మయబ్రహ్మ, ఆయన అన్నారు మీకెందుకు బెంగ, ఇక్కడే చూపించేస్తాను, కూర్చొని చూసేస్తారు, నువ్వు 8ంటికి ఆపేస్తే చాలన్నారు. తప్పకుండా ఆపేస్తానన్నాను. ఆయన నాకు చెడ్డీశ్వరుడు బెత్తం చూపించారు అప్పుడే. అందుకని మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. అప్పటిదాకా మీరు తెర మీద చూడొచ్చు. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.